సరస్వతి స్వరూపమైన సభకు నమస్కారం. సదంచితముదంచిత నికుంజిత పదంఝల ఝలంఝలిత ముంజకటకం పతంజలి దృగంచన మనంచన మచంచల నభంజనకరం కదంబ రుచిమంబర వసం పరమముంబద కదంబ కవిడంకగళం మదంబుధిరవింపర చిదంఝణ ఝణంఝణ చిదంబర నటం హృది భజ. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభుః భగవాన్ బాదరాయణః. వ్యాసం వసిష్ఠనత్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం స్వాత్మజం. ముందుగా వ్యాస మహర్షికి నమస్కరించి సరస్వతి అంశతో ప్రకాశిస్తున్నటువంటి ఈ సభకు నమస్కరిస్తూ సభాపర్వంలోకి ప్రవేశిస్తాం. అయితే మరొక్క మాట ఏమిటంటే, ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా కష్టం. అది ఒక యజ్ఞం. అటువంటి మహోన్నతమైనటువంటి ఒక యజ్ఞాన్ని చేస్తున్నటువంటి ఈ సహృదయ సాహిత్య సంస్థ మొట్టమొదట్లో అక్షరాస్యుడైన ప్రతివాడు అభినందించగల సంస్థ అది. ఏకశిల నగర, మన కవితాప్రసాద్ గారు చూసి వచ్చింది. ఏకశిల నగర రాకేందు ముఖులార, ఏకశిల నగర రాకేందు ముఖులార దివ్య వైరాగ్య వర్ధిష్ణులార. ఏకశల నగర రాకేందు ముఖులార దివ్య వైరాగ్య వర్ధిష్ణులార. వేదాంత వీచికానాదలోలుపులార, వేదాంత వీచికానాదలోలుపులార. సంగీత సాహిత్య సరసులార, సంగీత సాహిత్య సరసులార. వర కవిత్రయ మహాభారత దర్శనం, వర కవిత్రయ మహాభారత దర్శనం చేయించు సంకల్ప సిద్ధులార. వర కవిత్రయ మహాభారత దర్శనం, దర్శనం అనే మరి రాశారు కాబట్టి నేను అలాగే వాడాను. వర కవిత్రయ మహాభారత దర్శనం చేయించు సంకల్ప సిద్ధులార. సౌహృదయ సాహిత్య సంస్కృతి కళ సంస్థ, సహృదయ సాహిత్య సంస్కృతి కళ సంస్థ, సహృదయ సాహిత్య సంస్కృతి కళ సంస్థ. నల్లవేళల కాచు తల్లులార, ఎల్లవేళల కాచు తల్లులార. యజ్ఞదీక్షితులై మహాయాగమునకు, ఇది ఒక మహాయాగం నా దృష్టిలో. యజ్ఞదీక్షితులై మహాయాగమునకు కార్యదర్శి అధ్వర్యులుద్గాతలైన హనుమకొండ వదాన్యులు. కార్యదర్శి ఇదంతా కవితాప్రసాద్ గారి శక్తి, నాదేం కాదు. కార్యదర్శి అధ్వర్యులుద్గాతలైన హనుమకొండ వదాన్యులు. వినుత కార్యవర్గ సభ్యులందరికీ నా వందనము అని మీ అందరికీ ఒక్కసారి నమస్కరిస్తూ, సభాపర్వం నిన్నటి రోజు భారతం ఆదిపర్వం జరిగింది. పైగా మాదివరపు శ్రీనివాసరావు కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది, ఇంకా అందులో అనుమానం లేదు.
అటు రామాయణ కానీ భారతం కానీ భాగవతం కానీ ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్మను మనకు చూపించిన విశ్వరూపం ఏదైతే ఉందో అది సాహిత్య విశ్వరూపాన్ని చూపించగల ప్రజ్ఞా మేధావి కాబట్టి ఆ ఆదిపర్వం మన గురువుగారు చెప్పినట్టుగా మంచి ఉపోద్ఘతం చాలా బాగా ఉంటుంది. నేడు మన సభాపర్వంలో ప్రవేశించే సమయానికి భారతం మొత్తం బీజం అంతా సభాపర్వంలో పడిపోయింది. ఆదిపర్వం మొత్తం భారతానికి కుమార అస్త్ర అభ్యాసం వరకు మాత్రం చూసుకున్నట్టయితే కథకి ఒక మామూలు ఒక నడవడిక, మొత్తం భారతం జరిగేటువంటి స్వర్గారోహణ పర్వం చట్టజమ దాకా ఉండేటువంటి 18 పర్వాల భారతానికి బీజములన్నీ ఎక్కడున్నాయంటే సభాపర్వంలోనే ఉన్నాయి. సభాపర్వం 3 సభలతో నడుస్తుంది. 1 మయసభ, 2 రాజసూయ సభ, 3 జ్యోత సభ. ఈ 3 సభలతోటి సభాపర్వం మొత్తం అంతా కూడా ఒక చక్కటి ప్రణాళిక వేసుకొని ముందుకు పెడుతుంది. ఇంకొక మాట ఏమిటంటే 2 యాగముల మధ్య మనకు భారతం మొత్తం నడుస్తుంది. 1 రాజసూయ యాగం, చిట్ట చివరిది అశ్వమేధ యాగం. ఇటు రాజసూయంతో ప్రారంభమై అశ్వమేధంతో పూర్తయితే మొత్తం కథ సమస్తం కూడా మనకు భారతం సభాపర్వంలో కనిపిస్తుంది. అయితే నేను అనుకోడు అసలు ప్రారంభంలో నాకు చెప్పినప్పుడు నేను మహాభారతం సంస్కృత భారతం మీదే దృష్టిలో ఉన్నాను. పాంప్లెట్ వచ్చిన 3 రోజుల క్రితం తెలుగు భారతం అనే ఆలోచన వచ్చింది. వ్యాస మహర్షి భారత రచన చేసిన విధానం వేరు, కవిత్రయం భారత రచన చేసిన ప్రణాళిక వేరు. కవిత్రయం అంటే 100కి 100 నన్నయ్య ప్రణాళికే. నన్నయ్య ప్రణాళికని తిక్కన ఎర్రనలు ముందుకు సాగింపచేశారు. ప్రణాళికను వాళ్ళు మార్చలేదు. ఏ ప్రణాళిక అయితే తీసుకొచ్చారో అదే ప్రణాళికతో ముందుకు గడిపారు. సంస్కృతంలో మాట ఒకటి ఉంది, జ్ఞానస్య కారణం కర్మ, జ్ఞానం కర్మ వినాశకం, ఫలస్య కారణం పుష్పం, ఫలం పుష్ప వినాశకం. చాలా అందమైన మాట అది. జ్ఞానము కలగాలి అంటే కర్మ చేయాలి. కర్మలు చేయగా జ్ఞానం వచ్చేటప్పటికీ ఈ కర్మ పోతుంది. జ్ఞానస్య కారణం కర్మ, కర్మ చేస్తేనే జ్ఞానం వస్తుంది. కర్మలు అంటే సత్కర్మలు. సత్కర్మలు అంటే అన్ని యజ్ఞాది కర్మలు కావు. మానవతావాదంతో చేసేటువంటి ప్రతి కర్మ ఒక యజ్ఞమే. ఈ మాట అవి చెప్పిన తర్వాత మన యొక్క మేధా సంపత్తి మీద మన ప్రాచీన మహర్షులకి చాలా నమ్మకం ఎక్కువ. వీడు చాలా తెలియనివాడు రా బాబు, దీనికి అర్థాలు ఏం చెప్తారో అని భయం వేసి మళ్ళీ ఇంకో ఉదాహరణ చెప్పారు. ఫలస్య కారణం పుష్పం. ఒక ఫలము ఏర్పడాలి అంటే పుష్పం ఉండాలి. ఫలం ఏర్పడిన తర్వాత పుష్పం ఉండదు అన్నాడు. ఈ దృక్పథంతో వ్యాసుడు ధర్మము అనేటువంటి కొలతబద్ద మీదే మొత్తం భారతం అంతా నడిపించాడు. పైగా వ్యాస మహర్షి భారతం రాయడానికి ఈరోజు కథానికలు రాస్తున్నట్టుగా వ్యాస మహర్షికి స్వేచ్ఛ లేదు. కారణం ఏమిటంటే ఇది ఇతిహాసం. ఇతి హ అస, ఇతి అని అస హ అయిందిట, ఇలా జరిగిందిట, ఇలా ఉందిట అని చెప్పడం ఇతిహాసం. అంటే జరిగిన కథను చెప్పాలి తప్ప ఇందులో కొన్ని పాత్రలు మన నచ్చకపోతే వ్యాస మహర్షి మార్చేసుకోవడానికి హక్కు లేదు ఆయనకి. ఆ రోజున ఏం జరిగిందో జరిగినట్టుగానే వ్యాస మహర్షి చెప్పాలి. ఆ చెప్పేదానికి ధర్మబద్ధంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఇది వ్యాస మహర్షి యొక్క దృక్పథం. ఈ దృక్పథంలో నన్నయ్య కొంచెం మార్పు మాత్రం బాగా చేశాడు. వ్యాస మహర్షికి ఉన్నంత ధర్మ కంకణం నన్నయ్య వేసుకోలేదు. అయ్యో అబ్బాయి మీరు అలా చెప్పే ఇచ్చాయండి అంటే చెప్పక తప్పదు. కారణం ఏమిటంటే నన్నయ్యకి సమాజం ముఖ్యం, వ్యాసుడికి ధర్మం ముఖ్యం. ఏ కావ్యమైనా సమాజానికి ఒక హితబోధన కలిగిస్తే అది కావ్యం. అంటే నన్నయ్య భారత రచనా కాలం ప్రారంభించే సమయానికి ఉన్నటువంటి కోణం, అంటే వెనకాల ఉన్నటువంటి తెర వెనుక ఉన్న మాటని ఒక్క 5 నిమిషాలు
కాబట్టి ఆయనకి ఈ కీర్తి ప్రతిష్టలు వచ్చాయి. లేకపోతే వాడంత డబ్బారాజు వాడు తప్ప ప్రపంచ చరిత్రలో ఎవరు లేడు. పరమ పిరికి, ఏమీ చేతి కాదు వాడికి. వాడు చేసేది ఒకే ఒక గొప్పదనం, నన్నయ్య చేత భారతం ఆయన చేసుకున్నాడు. దాంతో నన్నయ్యకి ఎంత కీర్తి ప్రతిష్టలు వచ్చాయో అంత కీర్తి ప్రతిష్టలు వెనకాల రాజరాజ నరేంద్రుడికి వచ్చేసాయి. రాజరాజ నరేంద్రుడి యొక్క తండ్రి విమలాదిత్యుడు. విమలాదిత్యుడికి ఇద్దరు భార్యల్లో పెద్ద భార్య కొడుకు విజయాదిత్యుడు, రెండవ భార్య కొడుకు రాజరాజ నరేంద్రుడు. వీళ్ళందరూ చోళరాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. ఎందుకు చెప్పానంటే కథని, ఇప్పుడు కొడుకులకి ఎంతో కొంత ఆస్తి ఇవ్వాలి కదా. 5 కోట్లు ఉంటే ఓ కొట్టు హనుమకొండలోది, ఓ కొట్టు కాజీపేటలోది, ఓ కొట్టు వరంగల్లోది, 3 కొడుకులకి పంచాలి. అదేవిధంగా విజయాదిత్యుడు కూడా రాజ్యంలో కొంత భాగాన్ని తీసుకొచ్చి రాజరాజ నరేంద్రుడికి ఇచ్చాడు. ఇస్తే సవతి అన్నగారైనటువంటి విజయాదిత్యుడు యుద్ధం చేసి రాజరాజ నరేంద్రుడు చావకొట్టి మళ్ళీ వెనక్కి గెంటేస్తే వీడు మళ్ళీ చోళరాజ్యం వెళ్ళి మేనమావ కూతుర్ని పెళ్లి చేసుకుని మేనమావల యొక్క సైన్యాన్ని తెచ్చుకుంటూ మళ్ళీ వీడు చావకొట్టాడు. ఈ విధంగా వాడి జీవితంలో 3 యుద్ధాలు జరిగాయి. 3 యుద్ధంలోనూ మొట్టమొదటిలో పారిపోయేవాడు ఎవడయ్యాడంటే రాజరాజ నరేంద్రుడే. ఈ విధంగా ఉన్న చరిత్ర ఒకటి ఉంది, దాన్ని మర్చిపోకూడదు. చరిత్ర ఎప్పుడు అసత్యం చెప్పదు, సత్యమే చెప్తుంది. అటువంటి చరిత్రను దృష్టిలో పెట్టుకుని రాజరాజ నరేంద్రుడు అడిగాడు, ఏ అన్నదమ్ముల దెబ్బలాటల వల్ల అయితే తాను నానా బాధపడుతున్నాడో అదే అన్నదమ్ముల దెబ్బలాట ఉన్నటువంటి భారతం నాకు వినాలనుంది అని చెప్పి రాజరాజు అడిగితే నన్నయ్య గారు శ్రీకారం చుట్టారు. అయితే నన్నయ్య ఈ కాలం పండితుల్లాంటి వాడు కాదు, మహాలౌక్ష్యుడు. ఎంత లౌక్ష్యుడంటే సుమారు 1000 సంవత్సరాల క్రితం తెలుగులో ఏదైనా పద్యం చెప్తే నాలుక కోసేటువంటి సమాజం అది. పెద్ద రెవల్యూషన్ థియరీ నన్నయ్యది. ఈరోజు ఏ విధంగా మన సాహిత్య విప్లవాలు చెప్తున్నామో ఆ రోజు నన్నయ్య శ్రీకారం చుట్టింది పెద్ద విప్లవం. కారణం ఏమిటంటే ఏదైనా ఒక సాహిత్య సభలో వెళ్ళి ఒక కవితను చెప్పినట్టయితే సంస్కృతమే చెప్పాలి, ఇంకో భాష చెప్పకూడదు. అటువంటి సమయంలో నన్నయ్య తెలుగు ప్రారంభించి రకరకాల పండితులందరినీ పిలిపించాడు. రాజమహేంద్రవరంలో గ్రామంలో ఉండే పెద్దలు, ఇతర పెద్దలు అందరినీ పిలిపించాడు. సభను ఏర్పాటు చేసి అందరి ఆమోదం పొంది భారతానికి మొట్టమొదటి ధ్యాన శ్లోకం శ్రీవాణి గిరిజశ్చిరాయ దధతో అని చెప్పి సంస్కృతం చేశాడు. మహాభారతానికి ధ్యాన శ్లోకం ఒక్కటే సంస్కృతంలో ఉంటుంది, మిగిలినంతా తెలుగే. అయితే అది ఋషివాక్కు కదా. లౌకికానాం మే సాధూనాం అర్థం వాగనువర్తతే ఋషీణాం పునరాజ్యానాం వాచమర్థోనుధావతే అని భవభూతి చెప్పినట్టుగా మరి ఆ మహానుభావుడు ఎందువల్ల శ్రీని, వాణిని, గిరిజని ఆ 3 తల్లుల్ని ప్రార్థించాడో ఆ భారతం కూడా 3 కవితామ తల్లుల చేతుల మీదుగానే వెళ్ళింది. ఆ ప్రార్థనలో ఉన్న రహస్యం అదే అయి ఉంటుందని చెప్పి పెద్దలు చాలామంది చెప్పారు. అటువంటి దాన్ని చెప్పడానికి నన్నయ్య యొక్క అంటే కవిత్రయ భారతమే కాబట్టి నేను సంవత్సరంలోకి పెద్ద ఎక్కువ వెళ్ళను. ప్రారంభం చూడండి, ధ్యాన శ్లోకం శ్రీవాణి గిరిజాశ్చరాయ అని చేసి వెంటనే 2వ పద్యం నేరుగా రాజరాజ నరేంద్రుడు కీర్తన ప్రారంభించేశాడు. రాజకుల ఏకభూషణుడు 2వ పద్యం ఇది భారతంలో. రాజకుల ఏకభూషణుడు రాజమనోహరుడు అంగరాజ తేజోజయశాలి శౌల్యుడు విశుద్ధ యశరదిందు చంద్రికారాజత సర్వలోకుడు అపరాజత భూరి భుజ కృపాణధారాజన శుద్ధ శాంత శత్రువ పరాగుడు రాజనరేంద్రుడున్నతిన్ అని చెప్పి 2వ పద్యంలో వెంటనే రాజరాజ నరేంద్రుడు నమస్కారం పెట్టేశాడు. అది లౌక్యం అంటే. ఏ రాజుగారి దగ్గర తాను బతుకుతున్నాడో ఆ రాజుగారు కనీసం వ్యాస మహర్షి కూడా దండం పెట్టలేదు. నా బాధ అది ఇక్కడ ఏమిటంటే, వ్యాస మహర్షి భారతాన్ని ప్రారంభిస్తూ అమ్మవారి ముందు ధ్యాన శ్లోకం చేసి వ్యాసుడికో నమస్కారం పెట్టేసి తర్వాత నీ వందుమావేలు అంతా స్తోత్రం చేసుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ 2వ పద్యంలో రాజరాజ నరేంద్రుడిని చేసేసి వెంటనే తనకి తాను ఇంట్రడ్యూస్ చేసేసుకుంటున్నాడు నన్నయ్య. నేను ఎంత గొప్పవాడిని, ఎంత పొడిపోయిన వాడిని అని చెప్పుకుంటే బాగుండదు. నా గురించి మీరు అందరూ ఏమనుకుంటున్నారంటే తన కుల బ్రాహ్మణుడు రాజరాజ నరేంద్రుడు అనుకుంటున్నట్ట. తన కుల బ్రాహ్మణుడు
తన కుల బ్రాహ్మణుడు అనురక్తుడు అవిరళ జపహోమ తత్పరుడు. ఇదంతా నన్నయ్యకి విశేషణాలు. రాజరాజ నరేంద్రుడు అనుక్కుని ఇటువంటి వాడిని పిలిచాడు అని చివరికి పూర్తవుతుంది. తన కుల బ్రాహ్మణుడు అనురక్తుడు అవిరళ జపహోమ తత్పరుడు విపుల శబ్దశాసనుడు సంహితాభ్యాసుడు బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతు. చూడండి, ఒక్కొక్క క్వాలిఫికేషన్లో వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతు పాత్రు ఆపస్తంభ సూత్రు ముద్గల సూత్రు సద్వినుతావదాత చరితు. సద్వినుతావదాత చరిత అంటే అందరి చేత చాలా గొప్పవాడు అని కీర్తింపబడేవాడు. ఇంకా ఎటువంటి వాడయ్యా అంటే లోకజ్ఞు, మంచి లోకజ్ఞత బాగా ఉన్నవాడు. ఉభయ భాషా కావ్యరచనాభిశోభితు సద్వినుతాభిషోగ్యుడు. అటువంటి వాడు నిత్య సత్యవచను. తర్వాత మత్యమరాధిపాచార్యు, బుద్ధిలో సాక్షాత్తు బృహస్పతి లాంటి వాడు. మత్యమరాధిపాచార్యు సుజను. ఇన్ని విశేషణాలు వేసుకుని అటువంటి అటువంటి నన్నయ్యను చూచి పరమధర్మ విదుడు వర చళుక్యాన్వయాభరతుండు ఇట్టులనియ కరుణతోడ. అటువంటి అన్నయ్య దగ్గరికి ఆ చాళుక్య వంశపు రాజు అయినటువంటి రాజరాజ నరేంద్రుడు ఇలా అన్నాడయ్యా అన్నాడు. ఎందుకు చెప్పానంటే నన్నయ్య యొక్క బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ మనం ఎవరిని అడగక్కర్లేదు. ఈ ఒక్క శ్లోకం చూసుకుంటే చాలు. ఇవన్నీ నన్నయ్య స్వయంగా తన గురించి తాను చెప్పుకున్నవే. అతను ఎందుకు అడిగాడయ్యా అంటే రాజరాజ నరేంద్రుడు భారతం రాయమని. ఆయన చంద్రవంశం వాడు. ఈ భారతం అంతా కూడా చంద్రవంశం ఉంది. తన యొక్క వంశక్రమం చెప్పుకుంటే ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా. హిమకరు దొట్టి పూర్వ భురతేశ కురు ప్రభు పండు భూపతుల్. హిమకరుడు అంటే చంద్రుడు. అక్కడి నుండి వరుసకు ఒక్కొక్కడు వస్తున్నాడు. హిమకరు దొట్టి పూరు భరతేశ కురు ప్రభు పండు భూపతులు క్రమమున వంశకర్తలనగా. వీళ్ళందరూ మా యొక్క వంశకర్తలు. క్రమమున వంశకర్తలనగా అస్మదీయ వంశమున ప్రసిద్ధులై విమల సద్గుణ శోభితులైన పాండవోత్తముల చరిత్ర శతతంబుజనంగ నాకు అభిష్టమయ్యడిన్. అటువంటి ఆ పాండవుల యొక్క చరిత్ర ఎప్పుడూ వింటూ ఉండాలి నా కోరికయ్యా. అందువల్ల నువ్వు రాస్తే బాగుంటుంది అన్నాడు. అంటే నన్నయ్య యొక్క తెలివితేట చూడండి. ఆయన రాయమన్నాడు, ఈయన రాద్దామని కూర్చున్నాడు. అబ్బా భారతమా చాలా కష్టం అన్నాడు. భారతం అంటే వాళ్ళక్కడ కూడా చెప్పడం అంటే మామూలుగా భారతం మిగిలిన ఉపన్యాసాలు వేరు, భారత ఉపన్యాసం వేరు. భారతం అంటే సముద్రాన్ని రెండు చేతులతోటి దాటేస్తారని చెప్పి బయలుదేరడం ఎంత సాహసమో, భారతం అంటే అంత సాహసం. అమలన తారక సముదయంబులనన్నను. ఆకాశంలో ఉండేటువంటి నక్షత్రాలు ఎన్నో లెక్క పెట్టగలవా? కనీసం నక్షత్రాలు కాదు, నక్షత్రముల యొక్క సముదాయాలు. అంటే ఓ 25 ఎంతో పెట్టి ఒకటి, ఇంకో 50 పెట్టి ఒకటి, ఈ విధంగా సముదాయాలు ఇప్పుడు మనం లెక్కల్లో వస్తున్నాయి చూసారా, గ్రూప్స్ అండ్ కాంబినేషన్స్. అలాగా ఆ సముదాయాల కింద సరే లెక్క పెట్టగలవా? అమలన తారక సముదయంబులనన్నను సర్వవేద శాస్త్రముల అశేష సారము. మొత్తం సమస్త వేదాల్లో ఉండేటువంటి సారం అదంతా కూడా సంపాదించడానికి సర్వవేద శాస్త్రముల అశేష సారము ముదంబుల బొందను. అంతేకాకుండా బుద్ధి బాహుదుర్గమర్థ జల గౌరవ భారతీ సముద్రము దర్యంగనీదను. బుద్ధి అనేటువంటి 2 బాహువులతోటి సాహిత్యం అనేటువంటి సముద్రాన్ని గబ్బ దాటేయడానికి విధాతృలకే రణు జరబోవుని. నన్నయ్య సాక్షాత్ బ్రహ్మగారి చేయగలనుకుంటున్నావా? అయినా చేస్తాను. అదే నన్న యొక్క లోకజ్ఞత. ఇంత గొప్ప విషయం అయినా చేస్తాను. ఎలా చేస్తానంటే సారమతిల్ కవీంద్రుడు ప్రసన్న కథా కవితర్థయుక్తిలో నారసమేలునాన్. ఇతరులు అక్షరమ్యతనాదరింప పండితులందరూ భేష్ చాలా బాగుందని మెచ్చుకుంటుంటే మామూలు పామరులందరూ అబ్బా ఎంత శబ్ద విన్యాసం, ఎంత అందంగా చెప్పాడురా, అక్షర బాగా చెప్పాడురా అని మెచ్చుకుంటుంటే మిగిలిన వాళ్ళందరూ కూడా నానా రుచరక్ష సూక్తి రుధి నన్నయ భట్టు తెలంగునన్ భారత సంహిత రచన బంధురుడయ్యే జగద్ధితంబుగన్. ఆ ఒక్క మాట కోసం బేస్ చేసి మాట్లాడుతున్నా ఇప్పుడు నేను.
ఇంత భారతాన్ని ధర్మం నిలబెట్టడం కోసం కాదు, వేదవ్యాసుడు చెప్పింది సూత్రి ఆధునీకరించడం చేయడం కోసం కాదు, జగద్యతంబుగాన్ మొత్తం ఈ జగత్తుకి ఈ మానవ కోటికి ఒక కళ్యాణం చేయడం కోసం, మానవ కోటి యొక్క శుభ పరంపరలు ఎల్లవేళలా నిలబడి ఉండడం కోసం నేను ప్రారంభిస్తున్నానయ్యా అని అంటూ ఒక్క మాట చెప్పి సభలోకి వచ్చేస్తాను. ఇదంతా ఆదిపరమే. ఎందుకంటే ఆ మాత్రం భారతం మీద ఒక అభిప్రాయం ఉంటే మనకు ముందుకు వెళ్ళిపోతుంది. భారతం భారతం అన్నారు కదయ్యా, ఇంతకీ భారతం ఎలా ఉంటుంది అని అడిగితే నన్నయ్య చెప్పుకుంటున్నాడు. ధర్మతత్వ విధులు ధర్మశాస్త్రం బని. ధర్మం తెలిసిన వాళ్ళందరూ అనుకుంటారంటే భారతం చూసుకుంటే ఇంకా ఏ ధర్మశాస్త్రం అక్కర్లేదురా, ఇది ఒక్కటే చాలు అనుకుంటారట. ఆధ్యాత్మ విధులు వేదాంతమనియు. ఆధ్యాత్మ రంగంలో ఉండేవాళ్ళు భారతంలో ఉన్నంత వేదాంతం ఇంకా ఎక్కడా లేదు, బ్రహ్మాండంగా ఉంది అనుకుంటారట. ఇంకెలా ఉంటుందయ్యా అంటే మిగిలిన వాళ్ళందరూ నీతి విచక్షణులు నీతి శాస్త్రం బని. నీతి శాస్త్రజ్ఞులు ఎవరుకుంటారంటే ఇంతకంటే గొప్ప నీతి శాస్త్రులు ఎదుర్కొంటారట. కవి వృషభులు మహాకావ్యమనియు. పెద్ద పెద్ద మహాకవులు పండితులందరూ ఏమంటారంటే ఇంతకంటే గొప్ప కావ్యం ఇంకొకటి లేదు అంటారట. లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహం బని. లక్షణ శాస్త్రం తెలిసిన వాళ్ళు అంటే వృత్తాలు ఛందస్సులు గోళ పడేటువంటి వాళ్ళు మా కవితా ప్రసాద్ లాంటి వాళ్ళు ఇంతకంటే గొప్ప పుస్తకం లేదురా అంటారు. లక్షణికులు సర్వలక్ష్య సంగ్రహం బని. ఐతిహాసకులు ఇతిహాసమనియు. ఇతిహాసం మీద ప్రవర్తించే వాళ్ళు ఇంత గొప్ప ఇతిహాసం లేదు అంటారు. ఈ విధంగా చెప్తూ పరమ పౌరాణికులు బహుపురాణ సముచ్చయం బని మహికొని ఆడుచుండా. పురాణాల మీద అష్టాదశ పురాణాల మీద అధ్యయనం చేసిన వాళ్ళు ఇంతకంటే గొప్ప పురాణం లేదు అంటారట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వేదార్థవేది వేదవ్యాసుడు పర ఆదిముని పరాశరాత్మజుడు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగచేస భరతంబు. అటువంటి వేదవ్యాస మహర్షి విశ్వజనీనమై పరగచేస భారతంబు. సమస్త విశ్వశ్రేయ కావ్యం అని చెప్పిన శాస్త్రం. ఏ కావ్యమైతే సమాజానికి శ్రేయోదాయకమవుతుందో అదే కావ్యం అంటే. అటువంటి మహాభారతంలో మనం 2వ పర్వ సభాపర్వంలోకి ప్రవేశిస్తున్నాం. అయితే 18 పర్వాలు అనేది తెలుగు భారతంలోనే ఉన్నాయి. సంస్కృతంలో ఇది 100 పర్వాలు. 100 పర్వాలతో ఉండి ఇంకా పర్వం యొక్క శబ్దము అర్థాలు అవన్నీ నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే నా భారతమే పెద్దది, ఇంకా అందులోకి నేను వెళ్ళను. పైగా ఒక్క మాట అంటే మనకు ఆనుసూత్రిక సంబంధం ఒకటి ఉంటుంది. మహాభారతం అంతా వింటున్నాం కదండి. ఇది పర్వ అంటే చెరుకు ముక్క అన్నారు కదా. చెరుకు మిగిలిన పళ్ళంత తేలిగ్గా ఉండదు. ద్రాక్ష పండు హాయిగా నోట్లో వేసుకోవచ్చు, అరటిపండు అయితే తొక్క బయట పారేసి నోట్లో వేసుకోవచ్చు. చెరుకు ముక్క తినడం దగ్గర నోట్లో వేసుకుని దంతపుష్టి గట్టిగా ఉండాలి, అది ఉంటే గడి తెల్లాం. తిన్న తరువాత రసాన్ని పీల్చుకుని ఉమ్మేసే తుక్కోటి ఉంటుంది చెరుకులో. మరి పర్వ అన్నప్పుడు ఈ విధంగా పయనించే మొత్తం అని చెప్పుకుందాం, మరి ఉమ్మేసేది ఏమిటండి అని అడిగాడు. అంటే సమాధానం ఏం చెప్పారో తెలుసునా? భారతంలో ఉండే కథ. భారతంలో మేము చెప్పిన కథ ఏదైతే ఉంటుందో ఆ కథని చెరుకు పిప్పిలో ఉమ్మాయి. కథలో ఉండే సారాన్ని స్వీకరించు, పిప్పి విడిచిపెట్టాయి. అది వాళ్ళ యొక్క తాత్విక దృష్టి. అటువంటి తాత్విక దృష్టితోటి మనం బయలుదేరినట్టయితే సభలోకి ప్రవేశిస్తే సభాపర్వం ప్రారంభం ఎక్కడ ప్రారంభమవుతుందయ్యా అంటే మయుని యొక్క సభతో ప్రారంభమవుతుంది. అంటే అంతకుముందు ఏదో కొంత యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అర్జునుడు మయుడు అనేవాడికి ఉపకారం చేస్తే దానికి ప్రత్యుపకారం చేయడానికి ఆ మయుడు వచ్చాడు. మనకి 2 ఉన్నారు చీఫ్ ఆర్కిటెక్ట్స్. ఒకడు మయుడు, మరి ఒకడు విశ్వకర్మ. మయుడు సామాన్యంగా ఎవరికి చేస్తాడయ్యా అంటే రాక్షసాదులకు ఇళ్ళు బాగా కట్టిస్తూ ఉంటాడు. విశ్వకర్మ మెళ్ళో దంజం పోగుంటుంది చూసారా, వీళ్ళకి కట్టిస్తూ ఉంటాడు. వీడి దగ్గర అంత ఆర్ట్ ఉండదు విశ్వకర్మ దగ్గర. కానీ ఎటో వచ్చి అగ్నిహోత్రశాల ఎక్కడ పెట్టుకోవాలో, తర్వాత దేవుడు కూడా ఎక్కడ పెట్టాలో వీడికి బాగా తెలుసు. కానీ మయుడు అలా కాదు. మయుడు యొక్క సభా కౌశల నిర్మాణం వేరు. అంటే వాస్తుశాస్త్రం గురించి 2 మాటలు చెప్పాను. ఇప్పుడు వాస్తులోకి దిగే ఉద్దేశం లేదు, కానీ అటువంటి మయుడు వచ్చాడు.
మయుడు వచ్చి నాకు ఉపకారం చేసావు కదా, నీకు ప్రత్యుపకారం చేద్దాం అనుకుంటున్నాను, ఏం చేయమంటావు అని అర్జునుడిని అడిగాడు. అడిగితే అర్జునుడు కృష్ణుడి కేసు చూశాడు. చూడండి ఎంత అందంగా ఉంటుందో బిట్. అడిగింది ఇన్ని అడిగితే ఆయన చెప్పేసి నాకు ఇది కావాలి అది కావాలి అని, కానీ ఆయన చెప్పలేదు. ఆయన పక్కకి చూశాడు. చూస్తే కృష్ణుడు ఏం చేయాలో చెప్తున్నాడు. కురుపతికిన్ యుధిష్ఠిరణకున్ కురుపతికిన్ యుధిష్ఠిరణకున్ సకలక్షితి పాలసవ్య సుస్థిర విభవాభిరామునకు సకలక్షితి పాలసవ్య సుస్థిర విభవాభిరామునకు అతి ప్రమదంబుగ రత్నరాజ సుందర మగుదానొక్క సభ ధాత్రిక పూర్వముగా నొనొచ్చి చెచ్చరగనురమ్ము నీదైన శిల్పకళా కుశలత్వమేర్పడన్. నీకు ఎంత ఆర్ట్ ఉందో నీలో అది అంతా ఉపయోగించి ఒక అద్భుతమైనటువంటి ఒక సభను తయారు చేసి పట్రా, నిర్మించి తీసుకురా. దాన్ని ఏదో సంవత్సరం తర్వాత 6 నెలల తర్వాత అంటే కుదరదు. చెచ్చరగుని రొమ్ము వెంటనే తీసుకొచ్చేసి, అంటే ఈ వాడి చెప్తున్నావు 10 రోజుల్లో పూర్తయిపోవాలి. అది ఎవరికయ్యా అంటే ఇదిగో మా ధర్మరాజు కోసం అటువంటి సభని తయారు చేసి పట్టుకునిరా అని అన్నాడు. వాడు సభను పట్టుకొచ్చేటప్పటికీ ఆ సభ అది చూస్తున్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చాడో మనకి నారద మహర్షి ఒక ఆయన వస్తాడు. ఈ నారదుడు చాలా గొప్పవాడు. నారద శబ్దానికి అర్థాలు అవి మనం ఇంకోసారి ఎప్పుడో చెప్పుకుందాం వేదాంతోపన్యాసంలో, భారతంలో వద్దు. ఆ నారదుడు వచ్చేమంటాడు అంటే, వచ్చినవాడు సాపిగా కూర్చొని కాఫీ తాగి వెళ్ళిపోవచ్చునా, వెళ్ళడం. వెళ్ళి ఇప్పుడే నేను ఇంద్ర సభ నుంచి వస్తున్నాను ఆకాశంలో, ఆహా ఇంద్రుని యొక్క సభ ఉందయ్యా, సభ అంటే ఇంద్రుని సభే సభ. ఇంద్ర సభ అయిన తర్వాత యముడి దగ్గరికి వెళ్ళాను, యముడి దగ్గర సభా నిర్మాణ చాతుర్యం చూశాను. అబ్బబ్బా ఎంత గొప్ప సభ, యముని యొక్క సభ అత్యంత వర్ణనాతీతంగా. దాని తర్వాత వరుణుడి దగ్గరికి వెళ్ళాను, కుబేరుడి దగ్గరికి వెళ్ళాను అని చెప్పి అష్టదిక్పాలకుడి దగ్గర ఒక్కొక్క సభకి వాడు వెళ్ళొచ్చాట నారదుడు. ఆ వాళ్ళ యొక్క సభా నిర్మాణం అంతా ఇక్కడ వర్ణించి చెప్పాడు. బాగానే ఉంది. ఒకడు ఇల్లు కట్టుకుంటే వాడప్పుడు వాడుగోలా వీడు పడుతుందంటే అవత కట్టుకున్నవాడు వాడి ఇంటికి ప్లాన్లు అలా వేసాడు, అరగంట వింటుంటే ఎంత చికాగ్గా ఉంటుందో మన ధర్మరాజుగా అలాగే ఉంది. ఇదంతా వింటుంటే ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడంటే, నేను యమసభలోకి వెళ్ళి తిరుగుతున్న సమయంలో అక్కడ నాకు కొంతమంది కనిపించారు. అందులో ఎవడున్నాడయ్యా అంటే మొదటి కుర్చీలో ప్రథమాసనంలో మీ నాన్నగారు పాండు మహారాజు కూర్చున్నాడయ్యా అన్నాడు. అదేవిధంగా ఇంద్రసభలో కూర్చుంటే హరిశ్చంద్రాదులు కూర్చున్నారు. హరిశ్చంద్రాదులు అంటే సూర్యవంశ మహారాజులు. చూడండి, సూర్యవంశం చంద్రవంశం. హరిశ్చంద్రాదులేమో ఇంద్రుడి యొక్క సభలో కూర్చున్నారు. పాండు మహారాజు ఇత్యాదులందరూ కూడా చంద్రవంశపు రాజులు కాబట్టి వీళ్ళు యమసభలో కూర్చుని ఉన్నారు అన్నాడు. అదేమిటి మా నాన్నగారు యముడి దగ్గర ఉండడం ఏమిటి, చాలా గొప్పగా మాట్లాడే విషయం ఏమిటి అని అడిగాడు. అడిగితే ఈ విషయం నాకు నువ్వు అడుగుతావని తెలుసు, అందువల్ల అక్కడే నేను అడిగేసాను ఈ విషయాన్ని. దానికి వాళ్ళు నాకు సమాధానం చెప్పారు. ఏమని చెప్పారంటే, హరిశ్చంద్రుడు రాజసూయాగం చేశాడయ్యా, ఆ రాజసూయాగ ఫలం వల్ల ఆయనేమో హాయిగా ఇంద్రలోకంలో ఉన్నాడు. పాండు మహారాజు రాజసూయాగం చేయలేదు కదా, రాజసూయాగం చేయని వాడికి ఇంద్ర స్వర్గం ఎలా వస్తుంది, నరకంలోనే ఉన్నాడు అన్నాడు. అలాగా అయితే మా నాన్నగారు ఇంత బాధపడుతుంటే రాజసూయాన రేపు పొద్దున చేసేద్దాం, మనకేం పోయింది, చందాల వసూలు చేసేయడమే కదా యాగం అంటే, ఇవాడ చేసేద్దామంటే అన్నాడు కదా. వేళాకోళం చేయకు, రాజసూయ అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే వ్యాస మహర్షి యొక్క దృక్కోణంలో ధర్మరాజు ఎలా ఉంటాడంటే ఇంచుమించుగా శ్రీరామచంద్రుడికి పక్కన నడుస్తూ ఉంటాడు. రామాయణంలో శ్రీరామచంద్రుడు ఏ విధంగా నడుస్తూ ఉంటాడో అంత స్థాయి అనడానికి నాకు అంగీకరించదు. కానీ ఒక్క మెట్టు కిందకి దింపితే ధర్మరాజు వ్యాస భారతంలో అలా నడుస్తాడు, నన్నయ్య భారతంలో అలా ఉండడం. నన్నయ్య భారతంలో ఇంకో మెట్టు కింద దింపుతాడు. ఎందుకంటే సమాజం ఇది, సమాజాన్ని విడిచిపెట్టేయకూడదు మనం, సమాజంలో వాడు. కాబట్టి నారదుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఇక్కడ కొంచెం చికాకు ఉంటుంది, రాజసూయ అంటే చిన్న విషయం కాదు. ఎలా చిన్న విషయం కాదంటే, రాజసూయాగం చేసిన తర్వాత మహాప్రళయం లాంటి యుద్ధం వచ్చి అందరూ చచ్చిపోతారు అని చెప్పాడు. ఆ మాట విన్న తర్వాత ఎవడైనా మళ్ళీ రాజసూయం చేయొచ్చునండి? చేయకూడదు. కానీ ధర్మరాజు రాజసూయం చేయాలని చాలా కోరికగా ఉంది. ఎందుకంటే వాళ్ళ నాన్న పాండురాజు నరకం కాదు యమసభలో ఉన్నాడు.
యమసభలో ఉన్నటువంటి తన పితృరుణం తీర్చుకోవడం కోసం తాను రాజసూయం చెయ్యాలి. కానీ రాజసూయం చేస్తే సంపదలు వస్తాయి, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, అన్నీ బాగున్నాయి, అన్ని మంచి గుణాలు ఉన్నాయి. కానీ చిట్ట చివరిలో భయంకరమైన ప్రళయంతో సమానమైనటువంటి యుద్ధం వచ్చి సర్వ వినాశనం అయిపోతుంది. అది కూడా అందులో ఫలమే అని అన్నా ధర్మరాజు రాజసూయానికి సంకల్పం చేశాడు. చూడండి మా ధర్మరాజు యొక్క బుద్ధి ఎలా ఉంటుందో. అందువల్లే మా తెక్కని ఏమన్నాడంటే అద్భుతమైన పదం, ఇంకా ఆ పదం ఎవడో వేలాడు, మెత్తని పులి అని వేసాడు. తెరకి మామూలు పులి కాదు, పైకి పిల్లి కంటే ఇంకా పిల్లిగా ఉంటుంది ఇది. కానీ అతని యొక్క లక్షణం మాత్రం రాజసూయ గారికి శ్రీకారం చుట్టడానికి ముందు నారదుడు వచ్చి చెప్పినప్పుడు ఎప్పుడైతే రాజసూయం చేయాలనే సంకల్పం మనసులోకి వచ్చిందో ఆ రోజునే మహాప్రళయం అంటే యుద్ధం వస్తుంది అనే విషయం ధర్మరాజుకి తెలుసు. తెలిసినా తెలివైన వాడు ఎప్పుడు పని తాను చెయ్యడు, పక్కవాళ్ళ 10 మంది చేత అడిగించుకుని వీడి చేస్తాడు. అది తెలివైన వాళ్ళ ఇష్టం. తెలివి తక్కువ వాడు ఏం చేస్తాడు, నేను చేసేస్తాను బయలుదేస్తాడు. తెలివైన వాడు ఏం చేస్తాడంటే మీటింగ్ పెట్టి మీటింగ్లో అందరి చేత ఈ మాట అనిపించి ఆ పని వీడు చేస్తున్నట్టుగా వాళ్ళందరూ చెప్పారు కాబట్టి చేస్తున్నారంటాడు. సరిగ్గా ధర్మరాజు అదే పని చేశాడు. రాజసూయం ఇలా ఉంటుంటే వీళ్ళ యొక్క పురోహితులు ధౌమ్యాదులు వచ్చారు. ధర్ముడు వచ్చిన తర్వాత చేయము రాజసూయము ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు. ఎవరు ఆయన యొక్క పురోహితుడు, పేరు మర్చిపోయారు. అంటే వీళ్ళ యొక్క పాండవుల యొక్క పురోహితుడు ఆయన ఏమంటాడంటే చేయము రాజసూయము ఎడసేయక దానన చేసి దోషము ఉపాయు నిలేశము ప్రజకు. చేయవయ్యా రాజసూయం. రాజసూయం చేస్తే సమస్తమైన భూమిలో ఉండేటువంటి ప్రజలకు అన్ని దోషాలు పోతాయి. చేయము రాజసూయము ఎడసేయక దానన చేసి దోషము ఉపాయు నిలేశము ప్రజకు. రాజసూయం చెయ్యాలంటే అందరి రాజుల్ని జయించాలి, ఇది ఒక లక్షణం. పార్థువులెల్లరూ భవత్ప్రతాపనిర్జేయులు. రాజులందరూ కూడా ఇప్పటికే అందరూ నీ యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తున్నారు కదా. పార్థువులెల్లరూ భవత్ప్రతాపనిర్జేయులు. కాబట్టి రాజుల నుంచి నీకు పేచలేదు. రాజసూయం అంటే మహాయాగం చెయ్యాలంటే బాగా ధనం కావాలి. దానికి కూడాను సర్వ సంపదలు చేకొనగా ఆదరియే. ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే 3 ఉండాలి. ఈ వాడ మనం ఇక్కడ సహోదర సాయి మహాభారతం చేయాలన్నా ఈ 3 ఉండాలి. ఈ 3 ఆయన చెప్పాడు. ఈ 3 ఏమిటయ్యా అంటే సమస్త కళ్యాణం లోకా సమస్త సుఖినో భవంతు అనేది మొదటి లక్షణం, అది ఉండాలి. రెండోది ఏమిటయ్యా అంటే మనం ఈ కార్యక్రమం చేస్తుంటే పక్కవాడు మాకు మైకు డిస్టర్బెన్స్గా ఉందండి అని మనమే పోలీస్ కంప్లైంట్ ఇవ్వకూడదు, ఇది రెండో లక్షణం. మూడోది ఏమిటయ్యా అంటే ఇది చేయడానికి చేతిలో పైసా ఆడాలి. ఈ 3 ఉండాలి. రాజసూయానికి ఇదే. చేయము రాజసూయము ఎడసేయక దానన చేసి భూప్రజకు సర్వమంగళములు అవుతాయి. అది అయిన తర్వాత పార్థువులెల్లరూ భవత్ప్రతాపనిర్జేయులు, సర్వ సంపదలు చేకొనగా ఆదరియే. కాబట్టి ఇటువంటి సమయంలో గౌరవమ్మనాయలలామ నీ కనయే మానవనాథులు మనుషంబునన్. అది అద్భుతమైన మాట. గౌరవమ్మనాయలలామ అని ప్రయోగించాడు పురోహితుడు, ఆస్థాన పురోహితుడు. కాబట్టి తప్పకుండా చెయ్యవయ్యా అని చెప్పి పురోహితుల యొక్క ఆశీస్సులు ముందు తీసేసుకున్నాడు. రాజసూయానికి తీసేసుకున్న తర్వాత తమ్ముళ్ళని పిలిచాడు. వీళ్ళందరికీ అంగీకారం కూడా చేసుకోవాలి. అందులో అప్పుడే వచ్చాడు అర్జునుడు 5 సంవత్సరాలు యుద్ధం చేసి. మహాభారత కాలంలో ఇంచుమించు ఈ ఘట్ట నడుస్తున్న సమయానికి ధర్మరాజుకి 45-50 ఏళ్ల వయస్సు, నకులుడికి 20 ఏళ్ల వయస్సు, స్వర్గారోహణ పర్వతం వచ్చే సమయానికి ధర్మరాజు యొక్క వయస్సు 106 సంవత్సరాలు. ఈ లెక్కలు కొన్ని ఉన్నాయి మనకు అందులో. ఇక్కడ ఆ సమయంలో ఈ అర్జునుడు 5 సంవత్సరాలు తపస్సు చేశాడు పాశుపతానికి. అది వచ్చిన తర్వాత కొన్ని వచ్చాయి. అవన్నీ వచ్చిన తర్వాత వాడు మాట్లాడుతున్నాడు అర్జునుడు. భూపతులంజయింపుము, వాళ్ళు ఎంతసేపు మరి కుర్రాడు కదా, హుషారు ఎక్కువ. భూపతులంజయింపుము విభూతనర్పము రాజసూయమున్. వద్ద యుద్ధాలు వెళ్ళిపోదాం, మనకేం మెంగలేదు. ఎంతమంది రాజులు ఉన్నారో అందరూ జయించేద్దాం. ఈ రాజసూయాన్ని అత్యద్భుతంగా మనం నిర్వహించేద్దాం. భూపతులంజయింపుము విభూతనర్పము రాజసూయమున్. నా భుజ విర్య విక్రమ గుణంబులకుంతగుచున్న ఈ ధనుర్లాభము, దివ్య బాణరథలాభము, శోభితమైన ఈ సభాలాభము, ఒక్కపాడు 2 పాడు సఫలత్వము పొందునే కౌరవేశ్వర.
అది అర్జునుడి యొక్క మాట. యుద్ధం లేకపోతే నా గాంధీవం ఏం చేసుకోవాలి, బట్టారేసుకుని కరళా పనిచేస్తుంది. శ్రోత్రియ మా ఇళ్లలో ఏముంటాయంటే వంటింట్లో ఓ దండం ఉంటుంది, ఆ దండానికి ఓ అంగోస్త్రం ఉంటుంది, అది ఎప్పుడు వేలాడుతూ ఉంటుంది. ఆ అంగోస్త్రం వేలాడేసుకోవడానికి ఆ తలుపు పక్కనే ఓ కర్ర ఉంటుంది. ఈ కర్ర యుద్ధం లేకపోతే అర్జునుడు గాంధీవం పుచ్చుకొని అంగోస్త్రం ఆరేసుకోవాలి తప్ప వాడికి ఏమీ ఉపయోగం లేదు. కాబట్టి యుద్ధం లేదంటా వీడయ్యా, యుద్ధం చేస్తే కదా నా గాంధీవం పనిచేస్తుంది. పైగా మనం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఇల్లు కట్టుకున్న తర్వాత ఎవడో వస్తాడు, ఈ వచ్చిన వాడికి గబగబా ఇల్లు చూపిస్తూ వీడు ఏం చేస్తాడంటే బాత్రూమ్ తలుపు కూడా చూపించేస్తూ ఉంటాడు. ఇదో ఆనందం. ఎవడైనా ఇంటికి వస్తే ఇదిగో నా పూజా మందిరం ఎక్కడ ఉంది అని చూపిస్తే ఆనందం తప్ప బాత్రూమ్ తలుపు తీసి అందులో ఉండేటువంటి సామానాల్లో పెట్టాడు అదో ఆనందం. ఇంత మయుడు సభను నిర్మించి పట్టుకొచ్చాడు. ఈ మయ సభని 10 మంది చూడాలి కదా, చూడాలంటే ఇంట్లో ఫంక్షన్ పెట్టాలి కదా, అది రాజసూయం గోబా చేసి అంటున్నాడు అర్జునుడు. భూపతులంజయింపము విభూతన నర్పము రాజసూయమున్ నా భుజ వీర్య విక్రమ గుణంబులకుంతగుచున్న. ఈ భుజాలు మంచి దొరగా ఉన్న యుద్ధం లేక దీనికి ఎటువంటి నా యొక్క భుజ పరాక్రమానికి తగినట్టు విధంగా నా భుజ వీర్య విక్రమ గుణంబులకుంతగుచున్న ఈ ధనుర్లాభము గాంధీవం ఇప్పుడే వచ్చింది. దివ్య బాణ రథలాభము శోభితమైన ఈ సభాలాభము మయసభ ఇప్పుడే వస్తోంది. ఉండుపాటు సఫలత్వము పొందున కౌరవేశ్వర, కాబట్టి చెయ్యవయ్యా అన్నాడు. అన్న తర్వాత ధర్మరాజు ఏమన్నాడంటే అప్పటికంటే ఒక్కొక్క పక్షాన్ని తగ్గొట్టుకుంటూ వస్తున్నాడు. ఇది బాగుంది ఇది బాగుంది అన్నారు. అయితే అక్కడే ఉండేటువంటి కొంతమంది పురోహితులు భీష్మాదులు ఏమన్నారంటే చెయ్యవయ్యారు అన్నారు. తప్పకుండా చెయ్యి, నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు. రక్షణంబున భగీరథుడు, అద్భుతమైన పద్యం అది. రక్షణంబున భగీరథుడు జయంబున అయ్యవ్వనాశ్రుడు. వాళ్ళ పేర్లు ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ఐడెంటిఫై అయిపోయి ఉన్నారు. మనకి ఏదైనా కష్టం వస్తే రక్షించాలంటే భగీరథుడు రక్షణ అత్యుద్భుతంలో ఆయన ప్రథమ శ్రేణి వాడు. జయం యవ్వనాశ్రుడు. రక్షణంబున భగీరథుడు జయంబున అయ్యవ్వనాశ్రుడు అచ్యుదగ్ర బాహుబలంబున భరతుడు. భరతుడు అంటే ఈ భరతుడు ఎవరు కారు, ఈ భరతుడు వేడే ఉన్నాడు. అచ్యుదగ్ర బాహుబలంబున భరతుడు తపమున కర్తవీర్యుడు. అచ్యుదగ్ర బాహుబలంబున భరతుడు తపమున కర్తవీర్యుడు కరమబుద్ధి అమ్మరుత్తుడు. వంశక్రమంలో ఒక్కొక్కడు గురించి చెప్తున్నాడు. అఖిల సామ్రాజ్యంబు బడసరి తొల్లి భూపాల. వీళ్ళందరూ కూడా రాజసూయాగం చేసిన వాళ్ళే. ఈ లిస్టులో ఇచ్చిన వాళ్ళ పేర్లను వీళ్ళందరూ కూడా రాజసూయాగం చేసి వాళ్ళు కీర్తి పొందారు కదయ్యా. అటువంటి వాళ్ళు చేయగలిగింది అఖిల సామ్రాజ్యంబు బడసరి తొల్లి భూపాల. ఇప్పుడు ఏల ఇన్ని గుణములు ఎన్నంగా కలవు నీకు ఇప్పుడేల ఇద్దురాత్ము. ఇవన్నీ గుణాలు నీలో ఉన్నాయి, ఎందుకు బాధపడతావు, తప్పకుండా చెయ్యి అన్నాడు. ఎందుకంటే ఈ శ్లోకం ఈ పద్యం ఎందుకు వచ్చిందంటే దీని ముందు వచ్చిన ఘట్టన నడుస్తుంది. రాజసూయాగం అంటే రాజులందరినీ సంహరించాలి కదయ్యా. అక్కడ జరాసంధుడు ఉన్నాడు, వాడు చస్తేనే కానీ రాజసూయం ముందుకు వెళ్ళదు. కాబట్టి ఆ జరాసంధుని సంహారం ఎలా అవుతుంది అని అడిగితే దానికి చెప్తున్నాడు అనమాట. ఎందుకు ఇంత బాధపడతావు, ఈ దురాత్ముడంత బలియుడైజునంత గర్భితుడైజు తన కఠోర దుష్ప్రతాపములను విగత విభవుడుగు. వాడు ఎంత గొప్పవాడైనా వాడి ఐశ్వర్యం అంతా క్షణంలో పోతుంది. జరాసంధు గురించి నీకేం బెంగక్కలేదు, ముందుకు వెళ్ళిపో అని సలహా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రాజసూయ గారికి సంకల్పం చేశాడు. సంకల్పం చేయడానికి ముందు ఏం చెయ్యాలంటే శత్రురాజులందరినీ సంహరించుకుంటూ వెళ్ళాలి. దానికి మొట్టమొదటి చాలా ఘట్టాలు వస్తాయి. అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దిక్కుకి పంపిస్తాడు. అవన్నీ అయిపోయిన తర్వాత భీముడిని తీసుకుని కృష్ణుడు మాత్రం జరాసంధుడి దగ్గరికి వెళతాడు. ఈ పాండవులందరూ ఎక్కడెక్కడ వెళ్ళారు అదంటే చాలా పెద్ద ఘట్టం అది. అందరూ తలో దిక్కుకి వెళ్ళి ఆ రాజులందరూ జయించుకొచ్చాడు. జరాసంధ వధలో చాలా గొప్ప ఘట్టం ఉంది. ఇప్పుడు జరాసంధుడి యొక్క జన్మవృత్తాంతము అదేది ఇప్పుడు నాకు చెప్పే ఉద్దేశం నాకు లేదు. ఒక్కొక్కడికి ఒక్కొక్క పేరు చాలా గొప్పగా ఉంటుంది. అంటే మరి కాలేజీలు అష్టాలు కదా, లెక్కల మేస్టార్ అనుకోండి, వాడి పేరు వీర వెంకట సుబ్రహ్మణ్యం. వాడిని ఎవరు వీర వెంకట సుబ్రహ్మణ్యం మేస్టారు అని పిలవరు, మా లెక్కల మేస్టర్ అంటాడు అంతే.
ఆ లెక్కల మేస్టర్ అనే పదం వాడికి పౌరుషం నామ, అది వాడు సంపాదించుకున్న పేరు. ఆ పేరు వాడికి చాలా ఇష్టం. మా సైన్స్ మాస్టర్ అంటే ఉన్న అందం వాడు పేరు పెట్టి పిలిస్తే ఉండదు. అదేవిధంగా పాత వాళ్ళు కూడా చాలా గొప్ప గొప్ప పనులు చేశారు, చేసి వాళ్ళు పేరు సంపాదించుకున్నారు. ఎలా సంపాదించుకున్నారంటే, ఇప్పుడు రావణుడు ఉన్నాడు అనుకోండి, వాడికి చాలా పేర్లు ఉన్నాయి. ఆ కైలాస పర్వతం మీద పడ్డప్పుడు వాడు ఏడ్చినంత అందంగా పృథ్వీలో ఇప్పటిదాకా పుట్టినవాడు ఎవ్వడూ అంత భయంకరంగా అంత అందంగా ఏడవలేదు. రౌతీత రావణ, వాడు ఏడ్చిన ఏడుపు ఇంకెవడూ ఇప్పటిదాకా ఏడవలేదు. ఆ కైలాస పర్వతం ఎత్తున పడ్డప్పుడు అబ్బాయి అంత బాగా ఏడుస్తావురా అని వాడికి పేరెట్టారు. ఆ పేరే రావణ అనే పేరు. అప్పటిదాకా చాలా పేర్లు ఉన్నాయి. అదేవిధంగా జరాసంధుడు కూడా పుట్టిన వెంటనే వాడు ఒక్కసారి పెద్దగా ఒక కేక పెట్టి ఏడు పెడిచాడు. చచ్చేటప్పుడు ఒక పెద్ద కేక పెట్టి ఒక మళ్ళీ ఏడు పెడిచాడు. రెండు భయంకరమైన శబ్దముల మధ్యలో మీకు జరాసంధుడు నడుస్తాడు. ఎందుకు ఆ ఒక్క మాటే చెప్పారంటే, ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, ఉపమాన ప్రమాణం, శబ్ద ప్రమాణం అని చెప్పి వేదాంతంలో మాట్లాడుతున్నప్పుడు మాకు ఆ శబ్ద ప్రమాణం ముఖ్యం. ప్రత్యక్ష ప్రమాణాన్ని, అనుమాన ప్రమాణాన్ని, ఉపమాన ప్రమాణాన్ని స్వీకరించాం. శబ్ద ప్రమాణం ముఖ్యం కాబట్టి ఆ శబ్ద ప్రమాణం కోసం ఈ మాట చెప్పుకున్నాను. మొత్తం జరాసంధుడు వెళ్ళాడు, వాళ్ళిద్దరికి యుద్ధం అయింది, వాడు చంపేశాడు. ఎలా చంపేశాడో కూడా మీ అందరికీ తెలుసు, ఆ కథ కథలు చెప్పట్లేదు. ఆ విధంగా చచ్చిపోయినప్పుడు వాడు ఒక్క అరుపు అరిచేట. ఆ అరుపు ఎలా ఉందంటే, నన్నయ్య అరుపును పట్టుకున్నాడు, మిగిలిన కథ అంతా మెచ్చిపెట్టేసి అవని తలంబు వ్రస్యను. నన్నయ్య అన్నాడు. ఏమిటంటే నన్నయ్యలో తేడా, మొదటి మాటలు సాహిత్యపరంగా చెప్పే మాటలే. అవని తలంబు వ్రస్యను, ఒక్కసారి భూమి బద్దలైందా అన్నట్టుగా అరిచెట్ట. హిమాచల శృంగము వ్రైజలైజను, కొండలు బద్దలైపోతున్నాయా అన్నట్టుగా అరిచెట్ట. ఈ రెండు కవుల యొక్క ఉపమానంలో పరాకాష్ఠ ఉపమానాలు బాగానే ఉంది. జరాసంధుడికి ఓ నియమం ఉంది. నియమాలు చాలా విచిత్రంగా ఉంటాయండి. ఈవాడ మా ఇంటికి ఎవడైనా భోజనానికి వస్తే కానీ నేను అన్నం తినను అనేది పాత వాళ్ళలో నియమం ఉండేది. అంటే వాడు ఒక్కడూ కూర్చుని అన్నం తినడు, ఎవడో ఒక అతిథి రావాలి. అతిథి రాకపోతే వీధి గుమ్మలో నుంచుని అతిథిని పాపం పిలుచుకొచ్చి పక్కన కూర్చోపెట్టుకుని అన్నం తింటాడు. ఇది మంచి నియమం. ఈ వాడ నియమాలు, ఈ వాడ మా ఇంటికి ఎవడైనా భోజనానికి వస్తే నేను అన్నం మానేస్తాను. కారణం ఏంటంటే కష్టం కదా, ఇది మరి నా బదులు వాడు వినేశాడు కదా. ఇదే విధంగా జరాసంధుడికి ఒక నియమం ఉంది. ఏమిటంటే ఆ నియమం, ప్రతిరోజు ఒక రాజావారిని పట్టుకొచ్చి బలిస్తూ ఉంటాడు. అది వాడి నియమం. ఒక సుక్షత్రియ వంశజాతుడిని ప్రతిరోజు భైరవ పూజ చేసి బలిస్తాడు. ఆ విధంగా అప్పటికి వాడు 999 అంకె. ఆ అంకె ఊరికే సరదాగా చెప్పింది, ఒకటి దగ్గరే వస్తుంది, ప్రతి చోట ఇదే కదా. కాబట్టి ఏమిటంటే అనేక వేల మంది రాజుల్ని వాడు సంహరించాడు. అటువంటి రాజుల్ని సంహరిస్తున్నటువంటి జరాసంధుణ్ణి సంహరించడం కోసం కృష్ణుడు వెళ్ళి వాడిని సంహరింపచేశాడు. చేస్తే వాడు ఏమంటున్నాడంటే, శ్రవణ విదారణంబైన శబ్దముదానిది ఏమి నొక్కో, చెవుల్లో ఉండేటువంటి కర్ణభేరి బద్దలైపోయిందా అన్నట్టుగా వినిపించింది ఆ శబ్దం. భైరవమయి, చాలా భయంకరంగా వచ్చింది. పురంబున వారు భయంబునందిరి. ఇక్కడ దాకా మామూలు మాటలే. ఆ పట్టణంలో ఉండే ప్రజలందరూ ఎవడైతే ఆ శబ్దాన్ని విన్నాడో ఆ శబ్దం వాడికి భయపడిపోయాడు. నన్నయ్య చూడండి, అందు ఉవిదల గర్భముల్ కలంగే. ఈ మాట నన్నయ్య అన్నాడు, వ్యాసుడు. గర్భస్రావం జరిగిపోయింది ఆడవాళ్ళకి. అది సమాజం. అంటే గర్భవతులైనటువంటి స్త్రీలు భయంకరమైన శబ్దాన్ని వింటే వాళ్ళ యొక్క గర్భం విచ్ఛిత్తైపోతుంది అని మనకి వాడ శాస్త్రం చెప్తాం, సైన్స్ అన్నీ చెప్తున్నాయి. ఈ మాట నన్నయ్య చెప్పాడు ఆ రోజు. ఆ భయంకరమైన శబ్దాన్ని విన్న తర్వాత ఎవరైతే లేత గర్భంతో ఉండుంటారో అటువంటి స్త్రీలకి గర్భస్రావం అయిపోయిందట. అందు ఉవిదల గర్భముల్ కలంగే ఒక్కుడగన్ మగధేషు సైన్యముల్. మగధరాజు యొక్క సైన్యం అంతా కూడా చాలా కంగారు పడిపోయింది అన్నాడు. ఓ పెద్ద ఏడుపు ఏడిచాడు, పడిది అయిపోయింది. ఎప్పుడైతే జరాసంధవధ అయిపోయిందో రాజసూయాగానికి సిద్ధమైపోయింది. ఇంకే బెంగా లేదు. మనం రాజసూయాగాన్ని పూర్తి చేసుకున్నాం.
పూర్తి చేసుకున్నాం. మయసభలో ఉండే రాజసూయ గారికి విగ్రహాలు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు నెమ్మదిగా రాజసూయాగాల్లో ప్రవేశిస్తుంటే ముందే చెప్పాను కదా, ధర్మరాజు చాలా తెలివైనవాడని రాజసూయాగం ప్రారంభించాడు. ఈ రాజసూయాగం ప్రారంభించడానికి కూడా చాలా గొప్ప కథ ఉంది. ఏం చేశాడంటే, రాజసూయాగం చేయడం అంటే చాలా పెద్ద విషయం కాబట్టి తన యొక్క సోదరులు అందరినీ పిలిపించాడు ధర్మరాజు. పిలిపించి నాకు సహదేవుడికి మొత్తం రాజసూయాగం చేసేటువంటి ఏర్పాటుకి టీం లీడర్షిప్ ఆయనకి ఇచ్చాడు. అంటే సహదేవుడే మొత్తం రాజసూయాగ నిర్వహణ బాధ్యత అంతా సహదేవుడిది, టీం లీడర్ మొత్తం అంతా ఆయనే. అది ఇచ్చాడు. నకులుణ్ణి అక్కడికి పంపించి, హస్తినాపురానికి పంపించి దుర్యోధనాదులందరినీ దగ్గరుండి పిలుచుకురమ్మని చెప్పి వీడిని పంపించాడు. పైగా ఏం చెప్పాడంటే, కార్డు ఇచ్చి వచ్చేస్తాయేమో, రావద్దు, వాళ్ళందరినీ బళ్ళు కట్టించి రథాలు ఎక్కించి బయలుదేరిన తర్వాత వాళ్ళని తీసుకునిరా అని పిలిచాడు. అది నన్న యొక్క కోణం. మన కార్డు ఇచ్చేస్తాం పెళ్ళికి, వాడు రావచ్చు రాకపోవచ్చు, వాడు కొంపలవాడే కొయ్యలో కూర్చుని నువ్వు రిక్షా ఎక్కువ తర్వాత వస్తాడు, బయలుదేరి వస్తాడు. అంటే ఇంత మయసభని చూడకపోతే, దుర్యోధనుడు చూడకపోతే ఎందుకు సభ ఏం చేసుకోవాలి? కాబట్టి వాళ్ళందరినీ ఆ మాట నేరుగా చెప్పడు, వాచ్యంగా చెప్పడు, ధ్వనిరూపంలో ఉంటుంది. వాళ్ళందరినీ తీసుకొచ్చేటువంటి బాధ్యతని నకులుడికి అప్పగించాడు. బాగానే ఉంది. ఏదైనా విషయం కావాలంటే అన్ని విషయాలు తెలుసుకోవడానికి తాతలు పెద్దలు ఇద్దరు ఉన్నారు కాబట్టి భీష్మ ద్రోణ కృపాచార్యులు వీళ్ళందరినీ కూడా, భీష్మ ద్రోణుల్ని వాళ్ళిద్దరినీ ఏం చేశాడయ్యా అంటే, ఏదైనా విషయం వస్తే, అనుమానాలు వస్తే క్లారిఫికేషన్గా వాళ్ళిద్దరినీ పెద్దవాళ్ళగా అట్టి పెట్టాడు. బాగానే ఉంది. యజ్ఞంలో దక్షిణాదులు ఇవ్వాలి. ఈ బ్రాహ్మణికి వీళ్ళు అంటే తాంబూలాలు అడుగుతుంటారు వీళ్ళు. ఈ దక్షిణలు ఇవ్వాలి. ఈ దక్షిణలు ఎవడికి ఎంత చదువుకున్నాడో వాడికి అంత దక్షిణ ఇవ్వాలి. వేదం పూర్తి చేసే వాడికి ఒక దక్షిణ తాంబూలం ఉంటుంది, ఘనపాఠికి అయితే ఒకటి ఉంటుంది, మూలం అయితే ఒకటి ఉంటుంది, పరాయితం అయితే ఒకటి ఉంటుంది, స్మార్థం అయితే ఒకటి ఉంటుంది. ఇందులో చాలా కేటగిరీలు ఉన్నాయి. ఎవడు ఎంత చదువుకున్నాడో ఎవడు చెప్పాలి? వేద విద్వాంసుడే చెప్పాలి. కృపాచార్యుడికి ఎవరికి ఎంతంత సత్కారం చెయ్యాలో కృపాచార్యుడు చూసి అక్కడి నుంచి ఇలా అంటాడు, అప్పుడు వాడికి 500 రూపాయలు ఇస్తాడు. ఇంకోటికి ఇలా 10 చూపిస్తాడు, వాడికి 1000 రూపాయలు ఇస్తాడు. ఈ విధంగా ఎవరికి ఎంతంత దానం చెయ్యాలో కృపాచార్యుడిని అడిగి చేశాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, రేపు పొద్దున బ్రాహ్మడు వచ్చి వాడికి 800 ఇచ్చారండి, నాకు 500 ఇచ్చావయ్యా అని అడిగాడు అనుకోండి, కృపాచార్యుడు నుంచి ఉంటాడు, ఒరే నువ్వు చదువుకున్నది వాడికంటే ఒక పన్నం తక్కువ కదా కాబట్టి తగ్గించానంటాడు. ఈ విధంగా అది వాడిని తిరిపెట్టాడు. ఇంకా రాజసూయాగానికి చాలామంది కానుకలు పట్టుకొస్తారు రాజులు. ఈ వచ్చిన కానుకలందరూ, వచ్చిన ఏ కానుకలు వచ్చాయో ఇవన్నీ ఓ లిస్టు రాసుకుని దాచేటువంటి బాధ్యత దుర్యోధనుడికి ఇచ్చాడు. అది వాడి తెలివితేటలు. అంటే వాడి క్రెడిట్ అంతా వాడికి అర్థం అవ్వాలి. కాబట్టి రాజసూయాగానికి ఎవడు ఎన్నెన్ని ఏ కానుకలు వచ్చాయో ఈ కానుకలన్నీ ఓ లిస్టులో, ఇప్పుడు చూడండి పెళ్ళిళ్ళకి ఎడుతుంటే మెట్ల కింద ముందు ఒకడు కూర్చుంటాడు, వాడి దగ్గర 10 రూపాయల నుంచి పైకెక్కాలి. ఆ విధంగా దుర్యోధనుడికి ఏమో మొత్తం ఈ కార్యక్రమం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత చూడండి, వంట ఇంటి దగ్గర ఏ సామాన్లు ఎప్పుడు అయిపోతే అవి చూసుకోవాల్సిన బాధ్యత విదురుడికి అప్పగించాడు. అంటే వంకాయలు ఉన్నాయో బీజం ఉన్నాయో చూసుకోవాలి కదా, ఎక్కడ ఏ వస్తువులు ఎంత ఉన్నాయి, ఎంత ఎప్పుడు తెప్పించుకోవాలి, ఈ సెక్షన్లో ఇంకోటి అంటారు అవడం, అది విదురుడికి ఇచ్చాడు. మొత్తం కిచెన్ రూమ్ అంతా దుశ్శాసనుడికి ఇచ్చాడు. ఇది ధర్మరాజు యొక్క ప్లాన్. ఇందులో అర్జునుడు లేడు, భీముడు లేడు. అంటే ఇంటికి వచ్చిన వాళ్ళందరూ అక్కడ కూర్చొని రోడ్డు పైన వచ్చారు, ఆహాహా హే హే అని పలకరిస్తున్నారు. పై వాళ్ళందరూ కొంపలో చాకరీ చేస్తున్నారు. అది ధర్మరాజు యొక్క తెలివితేటలు. వాళ్ళ విషయం ఏమిటయ్యా అంటే, అబ్బో మాకెంత గొప్పగా చేశాడని వీళ్ళు అనుకుంటున్నారు. అటువంటి ఆ విధంగా రాజసూయాగం పూర్తి అయిపోయింది. రాజసూయంగా చాలా పెద్ద ఘట్టం అది పూర్తి అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత తాత ఇప్పుడు ఏం చేయమంటావు అని అడిగాడు భీష్ముడిని. చూడండి, యాగం పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయమంటావు అని భీష్ముడిని అడిగాడు. భీష్ముడు బాబు వెర్రిబాగురాడు, తాతగారు కదా, మనవడు దగ్గర కొడుకు కంటే భయపడతాడు తప్ప ఈ తాతలు మనవలకి లొంగిపోతారు, కొడుకు దగ్గర లొంగడం మళ్ళీను. వీళ్ళు ఎప్పుడైతే దగ్గరకు వచ్చి అడిగిన వెంటనే ఏమన్నాడంటే, స్నాతకుండును ఋత్విజుండును సద్గురుండును నిష్ఠుడున్ భూతలేశుడు సంయుజుండును పూజనీయులు వీరిలో ప్రీతి నెవ్వడు సద్గుణంబుల పెద్ద ఎట్టి మహాత్ము విఖ్యాతు పూజితు చేజు మొక్కని కౌరవాన్మయవర్ధన అని చెప్పి చెప్పాడు. ఇవి ఆయన ఇచ్చిన క్వాలిఫికేషన్స్.
స్నాతకుండును, స్నాతకుడు అంటే హైలీ ఎడ్యుకేటెడ్ అని అర్థం. ఆ పాతార్థాలు పీకేద్దాం మనం, కొత్త అర్థం పెట్టుకుంటే బాగా చదువుకున్నవాడు. స్నాతకుండును ఋత్విజుండును, ఋత్విక్కుడు అంటే యజ్ఞయాగాది కార్యక్రమాలు బాగా చేసినవాడు. స్నాతకుండును ఋత్విజుండును సద్గురుండును ఇష్టుడు. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా వాడికి నచ్చాలి, వాడికి నీకు శత్రుత్వం అనుకో కుదరదు. కాబట్టి ఇష్టుడు. భూతలేశుడు, ఒక రాజయ్య ఉండాలి. సంయుజుండును, సంయుజుడు దగ్గర పాఠాంతరం ఉంది, సంస్థలో లేదు, తెలుగులో వచ్చింది పాఠాంతరం. అయితే ఆత్మనిగ్రహం కలవాడు అర్థం. భూతలేశుడు సంయుజుండును పూజనీయుడు, పూజనీయుడు, వీళ్ళల్లో ఎవడు పూజించు. వీరిలో ప్రీతినెవ్వడు సద్గుణంబుల పెద్ద ఎట్టి మహాత్ము, అటువంటి గొప్పవాడిని విక్షాతు పూజితు చేయు మొక్కని కౌరవాన్వయవర్ధన. అయ్యా, ఈ క్వాలిఫికేషన్స్ ఎవడెవడైతే ఉన్నాయో అటువంటి వాడిని ఇందులో ఉండడం చూసుకుని వాడికి పైకి సింహాసనం కూర్చోబెట్టి వాడికి అగ్రతాంబరం ఇచ్చి వాడికి పూజ చేయి. ఇప్పుడు మామూలుగా ఇలా కూర్చున్న తర్వాత సత్కారం చేసేమని చూడండి, ఓ ఎర్ర కుర్చీ పైకి వస్తుంది చూసారా, అటువంటి ఆ ఎర్ర కుర్చీలో వాడిని కూర్చోబెట్టి వాడికి దండేసేయి అని చెప్పాడు. ధర్మజుడికి ఇంత అత్యద్భుతంగా రాజసూయ యాగం నిర్వహించినటువంటి ధర్మజుడు ఎప్పుడు ఆయన కార్యదక్షుడు కదా, ఎవరినోడు తాను నిర్ణయం చేసేయచ్చు. మళ్ళీ భీష్మాచార్య దగ్గర తాత అటువంటి వాడెవడు నువ్వే చెప్పకూడదా అన్నాడు. అటువంటి వాడెవడో నువ్వే చెప్పకూడదా అంటే, పాపం మనవడు అడిగాడు కదా, నీ తాతగారు ఉప్పెంగిపోయాడు, అదేమిట్రా దానికి వెంగేవిడి, ఇంత మహాసభ ఎవడున్నాడు, శ్రీకృష్ణుడి కంటే గొప్పవాడు ఎవడరా, శ్రీకృష్ణుడు పూజ చేసేయి అనే పదం భీష్మాచార్యుల నోటి మించి తెప్పించి పూజ చేశాడు. అది ధర్మయ్యకి తిరుగుతాడు. అదే నేరుగా ఈ డెసిషన్ ఆయనే తీసేస్తున్నాడు అనుకోండి, వాళ్ళు కొట్టుకోవాలి. భీష్ముడు పక్కన విడిగా కూర్చుంటాడు. భీష్ముడిని ముద్దాయం చేశాడు రాబోయే ఘట్టం శిశుపాల వధలో. అది ధర్మరాజు యొక్క తెలివితేటలు. ఆయన పాపం మొట్టమొదట చక్కగా లిస్ట్ ఇచ్చేశాడు. స్నాతకుడు ఋత్వికుడు ఎవడైతే ఉన్నాడో అటువంటి పెద్దవాడిని పూజ చేయరా అంటే, అటువంటి వాడిని ఎవడో కూడా నువ్వే నిర్ణయించు అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పేరు భీష్మాచార్యులు చెప్తే ఆ భీష్ముడిని కూర్చోబెట్టి ఎదురుకుండా కూర్చోబెట్టాడు. అక్కడి నుంచి వీళ్ళందరూ సోదరు పట్టుకొచ్చారు, బంగారు పెళ్ళెట్టుకొచ్చారు, కాళ్ళు కడిగారు, దండలు వేశారు. ఒకడేమో ఛత్రాపరాడు, పెద్ద ఘట్టం అది, శ్రీకృష్ణుడి యొక్క ఉపచారాలు అవన్నీ చేస్తుంటే ఆ సభలో మూలలో కూర్చున్నాడు వాడు. వాడికి మండిపోతోంది. ఎంత మండిపోతోంది అంటే కింద కాల్ గ్యాస్ స్టవ్ పెట్టినట్టుగా ఉంది, అలా మండుతావాడికి. కారణం ఏమిటయ్యా అంటే, వాడు పెళ్లి చేసుకున్న నౌకరు వీడట్టుపోయాడు. వాడు బాధ అది. ఎవరినైతే వాడు పెళ్లి చేసుకుందామని చెప్పి మొత్తం అంతా తాళిబొట్టు దగ్గర నుంచి సిద్ధం చేసుకున్నాడో అటువంటి సమయంలో వాడిని దెబ్బ కొట్టి ఈ పెద్ద ఆయన ఏం చేశాడు అంటే, వాడు పెళ్లి చేసుకోవాల్సిన అవదేశాలు లేచకపోయాడు. అటువంటి వాడు సభలో ఉంటే ఎప్పుడైనా ఊరుకుంటాడని, వీడు గొప్పవాడని ఒప్పుకుంటాడని, ఎప్పుడు ఒప్పుకోడు. వాడు ఆ మాట అన్నాడు, ఏమిటయ్యా వాడిని పూజ చేస్తావు, అవన్నీ ఆచులనేకులుండగా, సైంధవ ఘట్టంలో ఇది శిశుపాలలోకి వచ్చేస్తున్నాం. అవన్నీ ఆచులనేకులుండగా విశిష్టారాధ్యులు అర్జులు మహీ దివిజులు పూజ్యులు పల్వురుండగా, ధరిత్రీనాథ గాంగేయు దుర్వ్యవసాయంబున కృష్ణు కష్టచరితు వర్ష్టేయు పూజించి నీ అవివేకం పెరిగించి తిందరకు దాసార్హుండు పూజార్హుడే. డైరెక్ట్ క్వశ్చన్, ఏ ప్రశ్నకి సమాధానం లేదు నిజానికి. అవనీ నాచులనేకులుండగా, చాలామంది రాజులు ఉన్నారు. విశిష్టారాధ్యులు ఆర్జులు మహీదివిజులు పూజ్యులు పలువురుండగా, వాళ్ళ ప్రయత్నాల చేత వాటి చేత గొప్పవాళ్ళు రాజు చాలామంది ఎంతోమంది ఉన్నారు. ఇంతమంది ఉండగా ధరిత్రీరాధ, ఓ మహారాజా, అది వ్యంగ్యంలో తిట్టు. ఓ ధరిత్రి, ఆహా సూపరింటెండెంట్ గారు ఎంత గొప్పగా వేశారండి అన్నాం అనుకోండి, అది పొగినట్టు కాదు. సూపరింటెండెంట్ గారు ఎంత గొప్పగా స్టేట్మెంట్ తయారు చేశారండి అంటే అక్కడ తిట్టేట అర్థం. వీడు అలాగే తిట్టాడు. ధరిత్రీనాథ గాంగేయు దుర్వ్యవసాయంబున, ఆ భీష్మాచార్యుల యొక్క వారి ముసలాడు సగం మర్చిపోతూ ఉంటాడు, సగం గుర్తుంటాడు, ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన చెప్పిన దాన్ని బట్టి కృష్ణు కష్టచరితు వార్ష్టేయు పూజించి, అటువంటి చేతగానే వాడు అన్ని డిస్క్వాలిఫికేషన్స్ ఇవ్వను నేను, వాడిని పూజించి నీ అవివేకం పెరిగించి తిందరకు, నువ్వు ఎంత తిరుగు తొక్కువాడువో మళ్ళీ అట్టేసు తిరుగుతున్నట్టుగా కనిపిస్తున్నావయ్యా అని తిట్టాడు. కారణం ఏమిటంటే దాసార్హుండు పూజార్హుడే,
ఆ ప్రశ్నకు సమాధానం లేదు. కారణం, యాదవ వంశానికి ఒక శాపం ఉంది. యయాతి శాపంలో యాదవ వంశం 2 రకాలుగా విడిపోతుంది. వృష్టి వంశము, యదు వంశము, పెద్ద ఘట్టం. మళ్ళీ ఆ వంశానికి వీళ్ళు ఎప్పుడూ రాజ్యాధికారిగా పనిచేయరు అని చెప్పి యయాతి శాపం ఉంది. ఆ శాపం వాడు రాజాలు అవుతాడు, వాడి ప్రశ్న అది. కాబట్టి దాసార్హుండు పూజార్హుడే అని ప్రశ్న వేశాడు. ప్రశ్న వేస్తే ఆ ఘట్టం చూడండి, శిశుపాలవత చాలా అత్యద్భుతమైన నాటకీయత. ఈ విధంగా వాడు అలా ప్రశ్న వేసిన తర్వాత ఆ ప్రశ్న వేసి అడిగేస్తే సరిపోదు, ఎందుకంటే వాడికి బేస్ ఇంకా సరిపోదు. ఏదో కడుపంటతో మాట్లాడుతున్నాడు అనుకుంటాడు. భీష్మాచార్యులు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటకి కాంట్రవర్సీగా మళ్ళీ మాట్లాడుతున్నాడు. భీష్ముడు ఏం చెప్పాడు, ఏదో స్నాతకుడు ఋతుకుడు చెప్పాడు కదా, అదే మాట మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ ఈతని ఎవరిని, కృష్ణుణ్ణి, ఈ ఈతని వృద్ధని ఎరిగి పూజించితే వసుదేవుడుండంగా. ఈయన చాలా ముసలాడని చెప్పి పూజిస్తున్నావా? వీళ్ళ నాన్నగారు ఉన్నాడుగా వసుదేవుడు, ఆయనకి పూజ చేయి, మధ్యలో వీడికెందుకు? ఈ ఈతని వృద్ధని ఎరిగి పూజించితే, ఈయన చాలా వృద్ధుడు అని చెప్పి పూజిస్తున్నట్టయితే వసుదేవుడుండంగ పరమయుక్తి, అక్కడ వసుదేవుడు ఉన్నాడు, ఆయనకి పూజ చేయి. అలా కదయ్యా, ఈయన చాలా యజ్ఞయాగాది క్రతువులు చేయించాడంటావేమో. ఋత్విజుండని విచారించి పూజించితే, ఆయన చెప్పాడుగా ఋత్విక్యత కావాలని. ఋత్విజుండని విచారించి పూజించితే ద్వైపాయనుండుండ పరమయుక్తి ధర్మయుక్తి. అతను వ్యాస మహర్షి ఉన్నాడు, ఆయనకి పూజ చేయి. వ్యాస మహర్షి కంటే గొప్ప ఋత్విక్కవిడు. ఋత్విజుండని విచారించి పూజించితే ద్వైపాయనుండుండ ధర్మయుక్తి. అలా కాదంటే మా గురువుగారు అంటావేమో, ఆచార్యుడని వినయమున పూజించితే, ఆచార్యుడు చెప్పి వినయంతో మాట్లాడుతున్నావేమో. కృతమతులు ద్రోణుండు కృపుడునుండ, అవత ద్రోణాచార్యుడు కృపాచార్యుడు ఉన్నారు, వాళ్ళకి పూజ చేయి. చూడండి ఎంత అందమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. భూనాథుడని బుద్ధి పూజించితే, మామూలు రాజుని పూజిస్తున్నావేమో. యాదవు రాజులే అవని మీద, అసలు వీడు రాజే కాదు. పూజనీయులైన పురుషుల లోపల ఎవ్వడయ్య కృష్ణుడు, ఇట్టి పూజ్యులైన వారి పూజింపనల్లక భీష్ము పనుపు చేసి బెలవైతి అని తిట్టాడు. వాడి స్టేట్మెంట్కి సమాధానం లేదు నిజానికి. కారణం ఏంటంటే వాడిదంతా ఒక ప్రశ్న వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ముందే చెప్పాను, నన్నయ్యది సుప్రీంకోర్టు పెద్ద ప్లేడర్ లాంటి వాడారు. వాడి పక్షాన్ని వచ్చి కూర్చున్నాడు, వాడు చంపేస్తే చంపినాడు, పక్కవాడిని వేరే విషయం డబ్బిచ్చాడు వీడు. కాబట్టి ఆ ప్లేడర్ గారు వాడి పక్షం మాట్లాడతాడు. నన్నయ్యకి సమాజం కావాలి. సమాజంలో 2 పక్షాల వర్గాలు ఉన్నాయి. తాను వివాహం చేసుకుందాం అనుకున్న భార్యను తీసుకువెళ్ళిపోయి వాడు అన్ని ప్రకార పొద్దేస్తుంటే అక్కడ కూర్చున్నవాడు ఇలాగే మాట్లాడతాడు, ఇంకోలా మాట్లాడు. ఇక్కడ ధర్మమో పన్నాలు పెట్టద్దా కుదరదు. కాబట్టి ఏం చెప్పాడంటే, భీష్మాచార్యుడు చెప్పినటువంటి ఏ పద్యం అయితే ఉందో ప్రతి మాటనే ఖండించుకుంటూ వచ్చాడు. ఈతని వృద్ధని ఎరిగి పూజించితే వసుదేవుడుండంగా పరమయుక్తి. ఋత్విజుండని విచారించి పూజించితే ద్వైపాయనుండుండ ధర్మయుక్తి. ద్వైపాయనుడు ఉన్నాడు. ఆచార్యుడని వినయమున పూజించితే కృతమతులు ద్రోణుండు కృపుడునుండ. అదైన తర్వాత భూనాథుడనేడి బుద్ధి పూజించితే యాదవులు రాజులే అవని మీద. ఈ విధంగా పూజనీయుల అన్ని పూజలు మానేసి ఈ చేతగాని డబ్బాగాడు ఎందుకు పూజ చేస్తావు అన్నాడు. అని అంటే చూడండి ఆ సిస్టమ్ ఎంత అద్భుతంగా తీసుకొచ్చాడంటే నన్నయ్య చూస్తే నాకు వెర్ర ఆనందం. నాకు సంస్కృతం చాలా ఇష్టం. నేను తెలుగువాడిని కాదు, అసలు నేను సంస్కృతం వాడిని. కానీ ఆ నన్నయ్య తెలుగు చూసేసే మనకి ఏమనిపిస్తుందంటే, ధర్మజుడు ఆ విధంగా వాడు అంత స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు అక్కడ కూర్చుని. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. మన ఇంట్లో ఒక పెళ్లి చేసుకుంటున్నాం, 10,000 మంది జనం వచ్చారు. 10,000 మంది జనంలో ఒకడు కాంట్రవర్సీగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడు యజమాని ఒకడి పక్షాన్ని చేరకూడదు. ఎందుకంటే అందరినీ ఆయనే కదా పిలిచింది. వీడిని పిలిచినవాడు వాడే, వాడిని పిలిచినవాడు వాడే. కాబట్టి యజమాని ఎప్పుడూ మాట్లాడకూడదు. కాబట్టి మన వాడేమంటున్నాడంటే, ధర్మజుడు ఆదిజుడైన బ్రహ్మ ఉదయంబునకాస్పదమైన వాడు. శ్రీకృష్ణుడికి ఫోటోగ్రఫీ కడుతున్నాడు ధర్మరాజు. ఆదిజుడైన బ్రహ్మ ఉదయంబునకాస్పదమైన వాడు, వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు, లోకాది త్రిలోక పూజ్యుడని ఆత్మయరింగి పితామహుండు దామోదరు చెప్పే పూజ్యుడని.
యుక్తము కాకిది ఏమిదోసమే. ఎంత అందమైన జారిపోయాడంటే ఆయన చెప్పాడయ్యా నన్ను చేయమటం అన్నాడు. చూడండి ఎంత అందంగా ఉందో. వాడు ఇంత గోడ చేస్తుంటే ఏదో వీడు ధర్మరాజు పక్షానికి వచ్చి ఏదో కొంచెం వాడిని నుంచోబెట్టాలి కదా. వాడు అడిగిన ప్రశ్నలు వేరు, ఈయన చెప్పే సమాధానం వేరు. టీచింగ్ సైకాలజీ ఒకటి ఉంటుంది. ప్రశ్న తెలియకపోతే వాడికి అర్థం కానట్టుగా సమాధానం చెప్పేసి పారిపోతాం ఆ రోజు. అది గొప్ప సైకాలజీ. కుర్రాడి దగ్గర తగిలావం, వాడికి ఏది అర్థం కాదో దద్దలాడు. వాడు అంటే నేల అంటే అర్థం ఏమిటండి అని అడిగాడు. ఊరికే తర్కం చెప్తున్నాడు. నేల అంటే ఏమిటండి అంటే పృథ్వీ అంటే ఏమిటండి. నేల అంటే ఏముందిరా, వాసన వేసే ప్రతి వస్తువు మట్టే అని చెప్పామనుకోండి అర్థమవుతుంది. వాసన ఏ వస్తువుకి, ఈ పుస్తకం వాసన వేస్తుంది అనుకోండి, ఇది మట్టి యొక్క స్వరూపమే. ఏదైతే వాసన ఉంటుందో అది మట్టి. దానికి సమస్తంగా ఏం చెప్పారంటే తర్కంలో గంధవతి పృథివీ అని చెప్పారు. ఇలా చెప్పేసి అర్థమైపోతుందిగా. మీరు నా దగ్గర పాఠానికి వచ్చారనుకోండి, చర్చలో ఎలా చెప్పను, ఇలా ఉపన్యాసం చెప్తాంతో పాఠం చెప్పను. గంధనిష్ట ఆధేయత రూపత అధిగమతాశ్రత్వం పృథివ్యాహ లక్షణం అని చెప్తాను. గంధనిష్ట ఆధేయత అని చెప్పి అక్కడి నుంచి నానా గోళా చేసి 3 ఆధేయాలు 6 అవచ్ఛన్నాలు 3 వేసేసి మొత్తం మీద వాడు అయ్యో బాబు ఈ చదువు రాకొద్దు బాబు పాడిపోయి చేసేస్తాం. వాడు అడిగిన ప్రశ్న ఏమో ఈ నువ్వు చెప్పిన ఈ క్వాలిఫికేషన్స్లో ఇందులో ఏది వీడికి లేదు కదా, వీడిని అలా పూజ చేస్తున్నావు అని అడిగాడు. వాడు అడిగితే వీడు ఏం చెప్పాలి, ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. అది మానేశాడు. ఆదిజుడైన బ్రహ్మ ఉదయంబునకు ఆస్పదమైన వాడు. బ్రహ్మ పుట్టడానికి ఇదే కారణం. వీడు చూసి వచ్చాడే. వీడేం విష్ణుమూర్తి అని చెప్పి ఇప్పటిదాకా మనం స్టేట్మెంట్ పాస్ చేయలేదు కదా. వాడు కృష్ణుడు యాదవుడు అంతవరకే. రామాయణంలో రాముడు భగవంతుడుగా ఆచార్యుడు వైష్ణవుడు పెట్టాడు తప్ప మిగిలిన సంప్రదాయం ఎవరో చెప్పలేదు. రాముడు లోకోత్తమైనటువంటి మానవుడు అంతే. మానవుల్లో అత్యున్నత స్థాయి మానవుడే తప్ప భగవంతుడు అనేటువంటి ఒక సింబలం ఆయన పెట్టక్కర్లేదు. కృష్ణుడు అంతే. లోకోత్తమైనటువంటి మానవ జాతిలో అంత అత్యద్భుతమైనటువంటి మానవాతీత శక్తి లేదు. అంత శక్తి కావాలి అంటే భగవంతుడి దగ్గరే ఉంటుంది. కాబట్టి భగవదంశ అంతవరకే. అదేవిధంగా ఈయన యొక్క బొడ్డులోంచి బ్రహ్మ పుట్టాడు అని చెప్పడానికి వాడి ప్రశ్నకి దీనికి సమాధానం కాదు. కానీ మనవాడు అలాగే చెప్తున్నాడు. ఆదిజుడైన బ్రహ్మ ఉదయంబునకు ఆస్పదమైన వాడు, వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు. 3 వేదాలు ఏం చేస్తున్నాయ్యా, ఏమి పొగుడుతున్నాయి అన్నాడు. వేదాల్లో 3 వేదాల్లో ఏముంది, ఇప్పుడు లోపల వెనకాల కూర్చి అరిచేవాడికి ఎందుకు. వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు, లోకాది త్రిలోక పూజ్యుడని, అన్ని లోకాల్లో పూజ్యుడని పితామహుండు చెప్పే. లోకాది త్రిలోక పూజ్యుడని ఆత్మయరింగి పితామహుండు దామోదరు చెప్పే పూజ్యుడని. యుక్తమ కాకది ఏమిదోసమే. సాక్షాత్తు భీష్మాచార్యుల వాడు అంతకంటే గొప్పవాడు లేడురా అని చెప్పాడు కదా, ఇందులో తప్పే ఉంటుందంటావు అని అడిగాడు. అడిగితే వాడికి ఇంకా మండింది అక్కడ కూర్చున్న వాడికి. ఏమో ఇలా చెప్పాడు. ఇప్పుడు ఈ బాలు వెళ్ళి ఎవడికి తగిలింది, శిశుపాలుడు బాలు కొట్టాడు, మనవాడు మళ్ళీ దాన్ని తిప్పి కొట్టాడు. ఈ బాలు వెళ్ళి అక్కడ కూర్చున్న ముసలాడి మీద పడింది, ఆ భీష్మాచార్యుల మీద. దాంతో ఆయన లేచి నుంచున్నాడు. ఆయనకి అసలు వీడు ఆండం అంటే హాఫ్ టికెట్ గాడు. ఆయన యొక్క బలపరాక్రమాలు అది ఆ స్థాయి ముందు, అది భీష్మాచార్య యొక్క పదవి కదా, అత్యున్నత స్థాయి. ఆ స్థాయిలో ఉన్నవాడు కదా 16 కొన్నాడు అడుగుచి కువికారిచాడు కుజ అంటాడు. అలాగే అన్నాడు. పాలితదున్నయుండు శిశుపాలుడు బాలుడు. చూడండి అన్నయ్య ఎలా పరిగించాడు పద్యాన్ని అక్కడ. అన్నయ్య పరిగించి ఆ బాలుడు పదం లేకపోతే మొత్తం పద్యం అంతా పోయింది. బాల అంటే మూర్ఖ, జాల్ అంటే అమాయకుడు అర్థం. పాలితదున్నయుండు శిశుపాలుడు బాలుడు, వీని నేల భూపాలక నీకు పట్టు పరుపాన్. కుర్రాధవరా వాడితో మాట్లాడితే నువ్వు అన్నాడు. వాడు అక్కడి నుంచి అంత గోల చేసేస్తున్నాడా. వాడికి సమాధానం చెప్పడం మానేసి వాడు కుర్రధర అడిగి చెప్తావు అంటే న్యాయమా. వాడు అడిగాడు కదా, ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. నువ్వు అడిగిన దాంట్లో ఒక్కడేలా సరిపోయిందా 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 అంటే సరిపోయిందనో సరిపోలేదనో ఏదో చెప్పాలి కదా. అది చెప్పడం మానేసి ధర్మరాజు గారేమో మహావేదాంతంలో వెళ్ళి తీసుకెళ్ళాడు. శ్రీ మహావిష్ణువు పుట్టడానికి కారకమైన వాడు వేదాలని వీడిని గోడ చేస్తున్నాయని వేదాంతంలో తీసుకెళ్ళి అర్థం కాకుండా వాడు చేశాడు ధర్మరాజు. ఈరో ఉంటున్నాడు, వీడు బండబుద్ధి తిడుతున్నాడు. పాలిత దుర్నయుండు శిశుపాలుడు బాలుడు, వీని నేల భూపాలక. చూడండి పదాలు పడ్డాయో. వీడు బాలుడు అంటే చిన్న కుర్రాడు, వాడు భూపాలక
రోడ్డు మీద 10 ఏళ్ల కుర్రాడు మాట్లాడుతుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీడితో మాట్లాడతాడా వచ్చి మాట్లాడితే ఆయనకో మన నీకు అది స్టేట్మెంట్. 1000 నెలల భూపాలక నీకు పట్టు పరుపన్ ధర్మమెరుంగా. వాడికి ధర్మ గురించి చెప్తాడు. వాడి ధర్మం అంటే ఏం తెలుస్తుంది వాడికి? ధర్మమెరుంగా దీనికి బోలునే. ఇక్కడ దాకా ఒక పద్ధతి తీసుకొచ్చాడు. కానీ ముసలాయన కదా, ఆయనకి ఒళ్ళు మండింది. నెగటి తిట్టింది ఆయనే కదా అప్పుడు. అప్పుడు ఏమన్నాడంటే, తిట్లు దండకం మొట్టమొదటిసారి మహాభారతంలో భీష్ముడు ఎత్తుకున్నాడు, శిశుపాలుడు ఎత్తుకోలేదు. మనం ఏం చేసామంటే వాడు 100 తిట్టు తిట్టాడు 100 తిట్టు తిట్టాడు అని తొట్టవాళ్ళని ఎత్తున పడేసాం. కానీ శిశుపాలుని ఎత్తున అసలు తిట్టదండకం స్టార్ట్ చేసేవాడు ఎవడయ్యా అంటే భీష్ముడు స్టార్ట్ చేశాడు. వీనికి బోలునే రాగ కోప పరిభూత మనస్కునకు. చూడ తిట్లలో ఉన్నాయో, రాగ కోప పరిభూత మనస్కునకు. వీడి శరీరమంతా ఆ అరిషడ్ వర్గము కోపము ఇవే ఉన్నాయి వీడి దగ్గర. వీడి మనస్సంతా అదే. రాగ కోప పరిభూత మనస్కునకు. ఇది మొదటి తిట్టు. రెండో తిట్టు చూడండి, అల్పరాజ్య లక్ష్మీ లలనంధ బుద్ధికి. ఈ అబ్బాగాడికి 100 గజాల స్థలం ఉంది అక్కడ. ఇందాక మా వాడు చూపించాడు ఆ కాలవొడ్డు. ఆ కాలవొడ్డు పక్కన ఉంది 300 గజం స్థలం ఉంది. అది చూసి వీడు వరంగల్ మొత్తానికి వీడే చక్రవర్తుడు ఒక్కుంటున్నాడు. అల్పరాజ్య లక్ష్మీ లలన అంధబుద్ధికి. ధర్మరాజ్యము రాజసూయాగం చేసి మొత్తం సమ్రాట్ అవుతున్నటువంటి స్థితి అయింది. వాడా ఓ చిన్న రాజు, ఓ చిన్న బుడతారాజు. ఆ దాని చేత వాడు చాలా గొప్పవాడు అనుకుంటున్నాడు. అల్ప రాజ్యలక్ష్మి లలన అంధబుద్ధికి. ఇది రెండోది. అనిమిత్త మహత్ పరివాదశీలికి. నిష్కారణంగా దెబ్బలాట పెట్టుకునేవాడు. చూడండి, యౌవనం ధన సంపత్తి ప్రభుత్వ వివేకత ఏకైకత్వమర్థాయ కిము యత్ర చతుష్టయం అని చెప్పింది. 25 ఏళ్ల కుర్రాడైతే వాడు రోడ్డు మీద ఎడితే యుద్ధమే పట్టుకొస్తాడు, మొహమాటం లేదు. జేబులండా 100 రూపాయల కట్టలు ఉంటే వాడు బయటకు వెళ్ళి యుద్ధమే చేస్తాడు. అదేవిధంగా మంచి ప్రభుత్వంలో అధికారంలో ఉంటే వాడు మెదపరే చేస్తాడు. ఇవన్నీ ఒకడికే ఉన్నాయనుకోండి, ఇక చెప్పేది ఏమిటి? యౌవనం ధన సంపత్తి ప్రభుత్వం అవివేకిత ఏకైకమప్యర్థాయ. ఇందులో ఏ ఒక్కడు ఉన్నా వాడికి అన్ని మెదపనే చేస్తాడు. కిము యత్ర చతుష్టయం ఆ 4 పెట్టే వీడికి అన్నాడు. దాంతో ఇంకా వాడికి మండుతుందా మనతో చెప్పండి. అక్కడి నుంచి వాడు ప్రారంభించాడు దండకం. ఎన్ని తిట్టాలో వాడు తిట్టాడు. ఇంక ఏం జరిగిందంటే శిశుపాలుడి దగ్గరికి వచ్చే పెద్ద బాధ, మొట్టమొదట వాడు బేస్మెంట్స్ వచ్చాడు. తర్వాత ఈ ప్రధాన ఘట్టం విడిచిపెట్టేసి తిట్టదండకం ఎత్తుకున్నారు. తిట్టదండకంలో వ్యక్తిగత దోషం ఎప్పుడైతే వచ్చిందో శిశుపాలుడు అలా కింద జారిపోతున్నాడు. పాపం కోపం వచ్చేసింది, కోపంలో తిడుతున్నాడు. ఇంకా అందమైన మాట ఏమిటయ్యా అంటే, వాడు తిట్టి ఆయాసం వచ్చింది. వాడికి ఆయాసం వస్తుంది కదా. 10 నిమిషాలు కూర్చున్నాడు. కూర్చుంటే భీష్ముడు మళ్ళీ ఓ పద్యం అంటాడు. ఒక ఇంత పద్యం ఉంటుంది, చిన్న పద్యం ఉంటుంది. మళ్ళీ వాడు కోపం వస్తుంది, మళ్ళీ లేస్తాడు, మళ్ళీ తిట్టాడు. చూడండి ఎంత అన్యాయమో చూడండి. మళ్ళీ వాడికి ఒక పావుగంట తిట్టి మళ్ళీ ఆయాసం వచ్చింది, గ్లాసు నీరు తాగి మళ్ళీ కూర్చున్నాడు. మళ్ళీ కూర్చుంటే మళ్ళీ ఒక చిన్న ఆటవల్ది పద్యం, అంటే భారతంలో వచ్చిన చిన్న పద్యాలు అవి. ఒక చిన్న మాట, భీష్ముడు మాట అంటాడు, మళ్ళీ వాడికి కోపం వస్తుంది, మళ్ళీ తిడతాడు. ఈ విధంగా వాడి చేత 100 తిట్లు తిట్టించి చిట్టచోరికి వీడి చేత చంపించారు. ఇది వీళ్ళ యొక్క ప్లాన్. ఆ విధంగా చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఈ విధంగా పాలితతో నయ్యుండు అన్నాడో ఇది పాపం వచ్చేసింది. శిశుపాలుడు లేచిపోయాడు. లేచిపోతే పక్కన ఉండేటువంటి వీళ్ళందరూ కూడా, శిశుపాలుడు తనకాల కూడా కొంత వర్గం ఉంటుంది. ఈ వర్గం అంతా ఏం చేసిందయ్యా అంటే, రజమిచలత్వరంగమతరంగములన్ మదనాగనక్ర సంజయముల సంచలచ్చటుల మారుత సంచలచ్చటుల సైనిక మత్స్యములన్ భయంకరం భై ఎదు వృష్ణి భోజ కుంభకురంధక వాహినుయున్ కలంగే. మొత్తం వాడు వెనకాల పక్షం వాళ్ళందరూ రథాలు గుర్రాలను సిద్ధం చేసేసి యుద్ధానికి జై పరశురామ అని వస్తున్నారు. ఈ మధ్యలో అక్కడ మా పరశురామ సంఘం ఒకటి వచ్చింది. ఈ పరశురామ సంఘం వచ్చిన తర్వాత ఎక్కడ ఎవడు ఏ రథ పని చేసినా జై పరశురామ అన్నం వాడు వీళ్ళు బాధేయడవును ఒక రకాలు తయారైంది. అదేవిధంగా వీళ్ళందరూ ఏమన్నారయ్యా అంటే, ఓ సంఘం ఏర్పాటు చేసుకుని యుద్ధానికి సిద్ధమైపోతున్నారు. అంటే బ్యాలెన్స్ తప్పుతోంది, సభ బ్యాలెన్స్ తప్పుతోంది. ఆ తప్పుతున్న సమయంలో వాడు 100 తిట్లు పూర్తయిపోయాయి. ఇంకా తప్పదురా అన్నాడు. శ్రీకృష్ణుడు తనను నిందిస్తున్నాడు కాబట్టి తనే చక్రం వేశాడు.
పడిపోయిన వెంటనే ప్రల్లదమేది ఇట్లు శిశుపాలుడు వజ్రహతాద్రితుల్యుడై త్రెల్లెడు వానిదైన పృథుదేహము నుండి వెల్వడి తేజము అంబరం వెల్ల వెరుంగవచ్చి పరమేశ్వరు దేహము సొచ్చే విస్మయోత్ఫుల్ల విశాల నేత్రులై విస్మయమంది చూచుచుండగన్. ఒక్కసారి వెళ్ళి చక్రం పడింది, తలకాయ లేచిపోయింది. అక్కడ నుండి ఒక తేజస్సు అలా వచ్చి వీడి శరీరంలో కలిసిపోయింది. పరమేశ్వరుడు శ్రీకృష్ణుడు యొక్క తేజస్సులో ప్రల్లదమేది ఇట్లు శిశుపాలుడు వజ్రహతాద్రితుల్యుడై త్రెల్లెడు వాలిదైన పృథుదేహము నుండి. అంత అందమైన పదము అది. పృథుదేహము నుండి తేజము ఒక కాంతి అంబరం వెల్ల వెలుంగవచ్చి ఆకాశం అంతా కనిపించి పరమేశ్వరు దేహము వచ్చే. అందరూ చూస్తుండగా ఒక కాంతి అలా ఆకాశంలోకి వెళ్ళి ఆ కాంతి మళ్ళీ పరమేశ్వర దేహము వచ్చే శ్రీకృష్ణుడు కలిసిపోయింది. విస్మయోత్ఫుల్ల విశాల నేత్రులయ్యి విస్మయమంది చూచుచుండగన్. ఏదో అందరూ చూస్తుంటుండగా అలా అయిపోయింది. ఏమండి మా కాలేజీలు కదా, కాలేజీలో మాకు చాలా బాగుంటాయి. కుర్రవేధవారు వేసే ప్రశ్నలు చాలా అందంగా ఉంటాయి. అయితే వాళ్ళ ప్రశ్నలు తిట్టకూడదు. చదువుకుని వాళ్ళు 27-25 కుర్రాళ్ళే కదా, ఆ ఊరు కూడా వేస్తారు. అక్కడ వాడి జీవులో చెప్పు వాళ్ళు చంపేస్తే ఒక కాంతి బయటకు వచ్చేదిట, మీరు కథలు ఎక్కువ చెప్పేశారంటాడు. సహజం కదా, కానీ కథ కాదు సత్యం. ఇప్పుడు కుర్రాడికి నీరు అన్నాం అనుకోండి, ఇది ఏమిట్లా అంటే నీరు అంటాం. ఇది నీరు కాదురా 2 గాలులు కలిస్తే నీలైంది అన్నాం అనుకో, వాడికి అందరూ ఆశ్చర్యమే ఉండదు. నిజమేనండి, అవును 2 గాలు కలిస్తే నీరు వస్తుంది అంటాడు. ఆక్సిజన్ హైడ్రోజన్ కలిస్తే వాటర్ వచ్చిందని అంటాడు. అందులో అనుమానం ఏం లేదు. అదేవిధంగా నిప్పు కూడా అలా ఏర్పడుతుంది. 2 గాలులు కలిస్తే నిప్పు వస్తుంది. మనకి ఎంతసేపు ఆక్సిజన్ ఒకటి అగ్గిపూల వేస్తుంటే టప్పన మండుతుంది ప్రయోగశాలలో రాసిన వాక్యం మినహాయించి ఇంకేం అర్థం అవదు. శరీరంలో 5 రకాల గాలులు ఉన్నాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఈ ఒక్కొక్క వాయువు ఎక్కడ ఉందో కూడా చెప్పారు. ఉదాన కంఠ దేశస్థ వ్యాన సర్వశరీరగ అని చెప్పి హృది ప్రాణో గుదేపాన. హృదయంలో ఒక వాయువు, హృది ప్రాణే గుదే అపాన సమాన నాభిసంస్థిత. బొడ్డు దగ్గర ఉండేదాన్ని సమానం అని పేరు. ఉదాన కంఠదేశ, ఇక్కడ ఉండేదానికి ఉదానము అని పేరు. వ్యాన సర్వశరీరగ. 4 వాయువులు 4 చోట్ల ఉన్నాయి. వ్యానము అనే వాయువు శరీరం అంతా ఉంటుంది. అంటే కాలుగోటి దగ్గర నుంచి వెంట్రుక చివరి భాగం దాకా ఉంటుంది. ఇది ఒక బిట్. ఈ వాయువులు అందరికీ తెలుసు, పెద్దవాళ్ళందరికీ. ఇంకో 5 వాయువులు ఉన్నాయి. ఏమిటంటే 5 వాయువులను వాగ్ద్వారే నాగ ఆఖ్యాత కూర్మ ఉన్మీలనే స్మృత కృకరాచక్షతం జ్ఞేయం దేవదత్తాద్విజృంభణం నజహాతి మృతం వాపి సర్వవ్యాపీ ధనంజయ. 5 వాయువులు. ప్రాణం పోయే ముందు చూడండి, కంఠం లేకపోయినా కొండనాలికి అలా ఆడుతూ ఉంటుందిట. వాగ్ద్వారే నాగ ఆఖ్యాత. ఆ గాలికి నాగము అని పేరు. వాగ్ద్వారే నాగ ఆఖ్యాత కూర్మ ఉన్మీలనే స్మృత. కండ్రెప్పలు మనకు తెలియకు కండ్రెప్ప కింద పడదు. అప్పుడు సినిమాలో చూపించినట్టుగా ఇలా అంటాం ఒకసారి, అప్పుడు కిందకు వస్తుంది. అంటే కండ్రెప్పలు కింద పడాలంటే కూర్మము అనే వాయువు కావాలి. కూర్మ ఉన్మీలనే స్మృత కృకరాచక్షతం జ్ఞేయం. ఓ దగ్గు తుమ్ము వచ్చింది, అప్పుడు వాయువుకి కృకరాత్ అని పేరు. కృకరాచక్షతం జ్ఞేయం దేవదత్తాద్విజృంభణం. పెద్ద ఇదేమిటి ఆవలింత వచ్చింది. ఆవలింత వస్తున్న వాయువుకి దేవదత్తము అని పేరు. ఈ విధంగా 4 చోట్ల 4 వాయువులు చెప్పాను. ఇంకో గొప్ప వాయువు ఒకటి ఉందండి, దాని పేరు ధనంజయ వాయువు. ఈ ధనంజయ వాయువు ఎంత గొప్పదంటే చచ్చినా పోదు. సామాన్యంగా వాయువు పోతే చచ్చిపోయింటాం కదా, చచ్చినా పోదు. ఎంత అందంగా చెప్పారు చూడండి. నజహాతి, సంవత్సరం వచ్చినా అర్థమైపోతుంది. నజహాతి మృతం వాపి, చనిపోయినా విడిచిపెట్టదు. నజహాతి మృతం వాపి సర్వవ్యాపీ ధనంజయ. అంతటా వ్యాపించి ఉన్న ధనంజయ వాయువు చచ్చినా పోదు.
ఇంకెప్పుడు పోతుందయ్యా అంటే వాడిని తీసుకువెళ్ళి ఆ బండి కట్టివాడతో తగలబెట్టేసిన తర్వాత ఇక దిక్కు లేక అప్పుడు పోతుంది. ఆ ధనంజయ వాయువు ఈ వ్యానవాయువు రెండూ కలిస్తే తేజస్సు ఏర్పడుతుంది అని పతంజలి యోగ దర్శనంలో చెప్పింది, శాస్త్రంలో చెప్పాడు. కాబట్టి ఎప్పుడైతే సుదర్శన చక్రంతో వాడు తల తెగిందో అంతకంటే మహాయోగం ఏం పడుతుంది. ఆ ధనంజయ వాయువు ఈ వ్యానవాయువు ఈ రెండూ కనిపించాయి, ఓ తేజపుంజ ఏర్పడింది. ఆ తేజస్సు వచ్చేసి మళ్ళీ పరమేశ్వరుడు లీనమైపోయింది. కాబట్టి త్రిల్లెడు వానిదైన పృథుదేహము నుండి వెలుంగవచ్చి అంబరం బెల్ల వెలుంగవచ్చి పరమేశ్వరు దేహము వచ్చే. ఆ విధంగా అయిపోయింది. శిశుపాల వధ అయిపోయింది. రాజసూయం బ్రహ్మాండంగా చేసేశారు. శ్రీకృష్ణుని ఏమో పంపించేశారు. ఎవరిదోనో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. చాలా ఆశ్చర్యం ఏమిటంటే పెళ్ళైపోయిన తర్వాత చూడండి అందరూ కొంపకి వెళ్ళిపోతారు. ఎవరైనా ఒక ఇద్దరు ఇంకా మాకు చాలా బాగుంది వరంగల్ హైదరాబాద్ చూస్తాను ఉన్నాడు అనుకోండి, యజమానికి ఉన్నంత మంట ఇంకెవరికి ప్రపంచంలో ఉండదు. పెళ్ళికి వచ్చారు, ముందొస్తే సంతోషిస్తాడు ఎప్పుడు కార్యక్రమాల్లో. పెళ్లికి వారం రోజులు ముందుగా వచ్చి కూర్చున్నా ఏం బాధపడరు. పెళ్ళి అయిపోయి అందరూ వెళ్ళిపోయి వంటవాడు షడ్డు గిడ్డు పట్టుకుపోయి పందిరిప్పేసినా సరే ఇంకా వరంగల్లో మేము సారాజ్యం మ్యూజియం చూద్దాం అనుకుంటున్నాం. వరంగల్ కాదు, హైదరాబాద్లో. పోలేండి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి చూసొద్దాం అనుకుందాం అని చెప్పి ఇంకో 5 రోజులు ఉన్నాడు అనుకోండి, యజమానికి పిచ్చెక్కిపోతూ ఉంటుంది. రాజసూయాగంలో మయసభలో ఏర్పాటు చేసిన రాజసూయాగం మొత్తం అందరూ చూశారు, అందరూ వెళ్ళిపోయారు. శిశుపాల వధ అయిపోయింది, అంతా అయిపోయింది. 2 వ్యక్తులు మిగిలిపోయారు. వాడికి ఇంకా మయసభ చూడడం పూర్తవలేదుట. వాళ్ళిద్దరూ ఎవరో తెలుసునా? దుర్యోధనుడు, శకుని. అందరూ వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరూ ఉండిపోయారు. ఉండిపోయి ఆ మయసభను రోజు పొద్దునోసారి మధ్యాహ్నం ఒకసారి సాయంకాలం చూస్తున్నారు. ఆ చూస్తున్న సమయంలో ఈరోజు మనకు సినిమాల్లో కనిపించే మయసభ సీన్ అక్కడిది. ఆ వస్తున్నప్పుడు వాడు ఏదో గోడ నొక్కుని దాని కొట్టుకున్నాడు, తలుపు నొక్కుని దీన్ని కొనుక్కున్నాడు, చెరువు నొక్కుని కాలెట్టాడు. మనకు మైసభ అంతా తెలుసు కాబట్టి దాన్ని వర్ణించి చెప్పట్లేదు. నానా గోడ అయిపోయింది. అయిపోతే తెలుగు భారతంలో ఒకే మాట ఉంటుంది, లాస్ట్ వచనం పద్యం చెప్పలేదు నాన్నయ్య, అది మర్చిపోకండి. ఎందుకు చెప్తున్నానంటే మాట స్పష్టంగా, దుర్యోధనుడు మయసభలో అవమానం పొందినప్పుడు పాంచాలి నవ్వలేదు అనేటువంటి సినిమాలు ఎక్కువైపోయాయి మధ్య. కాబట్టి చెప్తున్నాను, పాంచాలియు పాండుపుత్రులు నగిరి అన్నాడు అన్నయ్య ఇందులో. అంటే పాంచాలి పద్యంలో చెప్పలేదు, వాక్యంలో చెప్పాడు. పాంచాలియు పాండుపుత్రులు నగిరి, నగిరి అంటే నవ్విరి అర్థం. ఆ విధంగా వాడు ఆ చెరువులో పడి ఆ పద్ధతిలో ఉంటుంది కదా, అందులో పడి ఆ కాళ్ళకి బురదంటుకునే సమయానికి మేడ మీద నుంచి ఆడపిల్ల కిసుక్క నవ్వింది. ఆడపిల్లకి నవ్వడం సహజం, వీళ్ళు ఎప్పుడు అలాగే నవ్వుతూ ఉంటారు. అలా నవ్వింది, పక్క వాళ్ళు నవ్వారు. ఇంతవరకే మన రామారావు చూపించాడు. తర్వాత ఇంకో ఘట్టమైంది. ఏం జరిగిందంటే అసలే వాడు బురదలో పడ్డాడా, వాడా అభిమానధనుడు, చాలా పెద్దవాడు. ఎవడో చూడకుండా పడిపోతే బెంగలేదు, చూశారు. ఎవరు చూశారు? ఎవడైతే చూడకూడదో అదే చూసింది. ఇప్పుడు మగపిల్లలు ఉన్నారు అనుకోండి, మా కాలేజీలు కదా, మరి రకరకాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ పిల్లలు వీడిని ఎన్ని బాధేసినా బెంగలేదు. మాస్టర్ అమ్మాయి ఇద్దరు కూడా తిట్టకండి అంటాడు వాడు. వాడిని తిట్టేందుకు బాధ కాదు, వాడిని అమ్మాయి ఎదురు కూడా తిట్టకూడదు, ఇంకెక్కడ తిట్టా బెంగలేదు వాడిని. ఆ విధంగా వీడు పడ్డాడు. పడితే అది నవ్వింది, పాంచాలు నవ్వింది. నవ్వితే వాడు తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక ఏడ్చేస్తున్నాడు. ఏడుస్తుంటే పుండి మీద కారం జల్లునట్టుగా ధర్మరాజు ఏం చేశాడో తెలుసునా? తాను కట్టుకునేటువంటి బట్టల్ని, భీముడు వేసినటువంటి ఆభరణాలని కట్టుకో అని దుర్యోధనుడికి ఇచ్చి పంపించాడు. ఇది అభిమానధనుడు అంగీకరిస్తాడని అక్కడ వాడిని గెలడం కదా, వాడిని చావకొట్టడం కదా పట్టుని. వాడు అసలే బురదలోపడి ఏడుస్తున్నాడు. బురదలోపడి ఏడుస్తుంటే ఏదో వాడిని ఏదో చూసి చూడకుండా వదిలేస్తే లేచకపోతాడు. వీడు కట్టుకున్నటువంటి పంచలు ఏవైతే ఉన్నాయో ఆ పంచల్ని, వీడు వేసుకునే ఆభరణాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆభరణాలని పైగా భీముడికిచ్చి, ఎందుకంటే వాడు అస్తమానం తిడుతూ ఉంటాడు వాడు, ఆ భీముడికిచ్చి దుర్యోధనుడికి ఇచ్చి, ఇది మా అన్నయ్య గారు మిమ్మల్ని కట్టుకోమన్నారు, బురదలో పడ్డారట కదా అన్నాడు వాడు. దాంతో వాడికి మండిపోయింది. ఇంకా మంట ఏమంట మండింది అయ్యా అంటే పరాకాష్టమంట, చచ్చేదాకా పోలేదు. అప్పుడు ఇది ఈ అవమానం ఇంకా అంటే మయసభ మొత్తం లాగేశాను. ఇదంతా వాడు దుర్యోధన ఘట్టం అంటాను. ఇది అయిపోయింది. ఎందుకంటే ఇంకో సభ ఇంకా నాకు మిగిలిపోయింది, జ్యోత సభ ఒకటి మిగిలిపోయింది, పక్కన రాయడబండ వాడు మిగిలిపోయారు. కాబట్టి అది అయిన తర్వాత
పక్కకి వెళ్ళి ఒక్క నిమిషం అయిన తర్వాత వాడు ఏమంటాడంటే యాదవు చేతి చక్రము భయం, అక్కడికి వెళ్ళి వాడు ఏడుస్తున్నాడు దుర్యోధనుడు. యాదవు చేతి చక్రము భయంకరమై శిశుపాల మస్తకచ్ఛేదము చేసినన్ కడు ప్రసిద్ధులు శూరులు అయిన రాజులు అయ్యాదవు ముందటం జయ జయధ్వనునిచ్చిరి గాని వాని శౌర్యోదయ వృత్తి వాని శౌర్యోదయ వృత్తి నోపరు కట్టలను ఎవ్వరు ఎక్రమింపగన్. శిశుపాలుడు అంత మహాపరాక్రమాన్ని చూపిస్తుంటే వాడిని చంపేసిన తర్వాత ఈ వచ్చిన డబ్బాగాళ్ళందరూ శ్రీకృష్ణుడా జయ 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 అని చెప్పి శ్రీకృష్ణుడికి జయధ్వానాలు ఇచ్చారు తప్ప శిశుపాలుడి యొక్క పరాక్రమాన్ని ఒక్కడైనా మాట్లాడటలేదు అని వీడు ఏడుస్తాడు ఇంట్లో. ఏడ్చిన తర్వాత రాయసూయం అవుతోంది, బ్రహ్మాండంగా భోజనాలు చేసేస్తున్నారు. ఆ సమయంలో ఎలా ఉంది అంటే 1,00,000 భూసురోత్తములు కుడిచిన మ్రోజు శంఖము ఒక్క నిమిషమైన ఉడగక మ్రోసెన యధ్వరస్వంబునన్ని నాళ్ళు. ఓ మంచి మాట. 1,00,000 మంది భోంచేస్తే మోగేటువంటి శంఖం 1 గంట ఆ రాజసూయాగం చేస్తున్నప్పుడు అలా ఒక్క నిమిషమేనా ఆగకుండా మోగుతూనే ఉంది అని చెప్పడంతో అన్న సమారాధన బాగా జరిగింది అర్థం. అది నన్నయ్యకి ఇష్టం. లేకపోతే ఆ శ్లోకం చెప్పాల్సిన అవసరం లేదు. ఏ కార్యక్రమం చేసినా అన్న సమారాధన చేసే సంప్రదాయం మనకు ఉంది ఇవాళ. అటువంటి సంప్రదాయం ఏమిటయ్యా అంటే ఎంతమంది భోజనం చేసినట్టయితే అంత తృప్తి కలుగుతుంది అనేది అంతటా ఈ పద్యాన్ని ప్రత్యేకంగా చెప్పాడు. అక్కడతోటి మనం మొదటి సభను పూర్తి చేసుకున్నాం, అంతరార్థ సభని పూర్తి చేసాం. అంటే మయసభ అయిపోయింది, తర్వాత రాజసూయ సభ అయిపోయింది. ఇప్పుడు ఒక్క పెద్ద హనుమంతుడు దాటినట్టుగా ఒక్క గంతు వేసేసి జ్యోతి సభలోకి వెళ్ళిపోదాం. ఎక్కడికంటే పాంచాలి యొక్క ఘట్టంలోకి వెళ్ళిపోయినట్టయితే 1 పావు గంట దాన్ని పూర్తి చేసేస్తాం. ఏమిటంటే చాలా పెద్ద ఘట్టం అది. ఈ సభ అయిపోయింది, ఈ బాధ వీడు పడుతుండే ఇంటికి వెళ్ళాడు దుర్యోధనుడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాడికి ఆ దుఃఖం భరించలేక వాళ్ళ నాన్న దగ్గర కూర్చుని ఏడు ప్రారంభించాడు. నేను ఈ అవమానాన్ని భరించలేను, వాడి యొక్క సంపదను చూస్తే నాకే ఈర్ష్య కలుగుతోంది. రాజసూయాగంలో ధర్మరాజుకు వచ్చినంత సంపద దుర్యోధనుడికి యావజ్జీవితంలో రాలేదు. అంత సంపద వచ్చింది, అఖండ ఐశ్వర్యాలు వచ్చేసే ధర్మరాజుకి. ఆ సంపదని ఆ విలాసాన్ని భరించలేకపోతున్నాను. వాడి దగ్గర నుంచి ఏదో ఒక విధంగా ఆ సంపదనంతా నేను లాగేసుకోవాలి. దానికి నువ్వు అనాలి, అనకపోతే ఇదిగో ఆత్మహత్య చేసుకుంటాను, అగ్నిప్రవేశం చేస్తాను అన్నాడు డైరెక్ట్గా. ఇందులో వ్యంగ్యాలు ఏం లేవు, హాయిగా చెప్పాడు దుర్యోధనుడు. చెప్తే ధృతరాష్ట్రుడు గుడ్డిరాజు ఒప్పుకోలేదు. నాకు ఆ ధృతరాష్ట్రుడు చూస్తే చాలా మంటాయి, అందరికీ మంటాయి. వాళ్ళ లక్షణం అలా ఉంటుంది, ఆ వ్యామోహం అలా ఉంటుంది. వాడు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే వీడు చచ్చిపోతానన్నాడు. చచ్చిపోతానంటే ఆయన ఏం చేశాడంటే వీళ్ళ దగ్గర ఇంకో లక్షణం ఉందన్నారు, చాలా మంచి లక్షణం. తెలివి తక్కువ పని ఏదైనా చేసే ముందు వీడిని అవడవాడుకుంటారంటే విదురుణ్ణి వాడుకుంటారు. ఆ విదురుడు అంటే అది స్వచ్ఛమైన మణిపూస లాంటి వాడే, ఆయన వాడుకుంటారు. అప్పుడు ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పిలిపించి నువ్వు అక్కడికి వెళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇక్కడ సరదాగా ఇక్కడ మనం ఇప్పుడు వాళ్ళు ఇక్కడ రావడానికి ఏం చేశాడంటే దుర్యోధనుడు ఇక్కడ ఇంకో సభా నిర్మాణం చేశాడు. మయసభ అక్కడ అయింది కదా, ఇక్కడ మళ్ళీ ఇంకో బిల్డింగ్ కట్టారు వీళ్ళు. దీని గృహప్రవేశంలోనూ పెళ్ళిళ్ళలోనూ పేకాడుకుంటే పర్మిషన్ ఉంటుంది, అది ఎక్కడైనా సహజం అది. ఎందుకంటే పెళ్ళిళ్ళు వచ్చాయనుకోండి, ఈ బ్యాచ్ ఎక్కడ ఉంటుంది, పేకాడ బ్యాచ్ అక్కడెక్కడో ఏ అరుగు మీద ఉంటుంది. వాళ్ళకు కూడా కాదులు పంపిస్తూ ఉండాలి, ఆడపిల్ల వాళ్ళ కర్మ కాలిపోయింది ఆ సమయంలో, అక్కడికి వెళ్ళి వాళ్ళకే పంపిస్తూ ఉండాలి. కాబట్టి ఈ విధంగా గృహప్రవేశానికి వచ్చిన ఒక పేకాడ బ్యాచ్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక గృహప్రవేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇందులో సరదాగా మనం జూదం ఆడుకుందాం. జూదం అనే శబ్దం ఆ రోజుదైతే నేటి కాలానికి పేకాడాన్ని ట్రాన్స్లేషన్ చేసేసుకోవచ్చు, కొంపలటూ పోయింది ఏం లేదు ఇందులో. కాబట్టి ఆ విధంగా ఇక్కడ మనం చేద్దాం అన్నాడు. అని చెప్పి ఎవరిని పంపించాడు? విదురుని పంపించాడు. విదురుడు బండబుద్ధుడు తిట్టాడు. ఇదెక్కడ విధ బుద్ధి, 5 ఏళ్ళు వచ్చాయి నీకు, కొడుకుల మాట వింటావా, వాళ్ళు ఇలా తీసుకొస్తావా, జూదానికి రమ్మని పిలుస్తావా ఇక్కడ ఆటల్లోకి అని తిట్టాడు. వెళ్ళలేదు. వెళ్ళిరా, ఏమైపోతుంది, పెద్దవాళ్ళం మనం అందరం బతికే ఉన్నాం కదా, ఇంతమంది మనం ఉండగా పిల్లలు వాళ్ళు ఏం చేస్తారు, నీకేం పర్వాలేదు అన్నాడు. వెళ్ళాడు. వెడితే వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందయ్యా అంటే వస్తూనే
జూదం ఆడుకుందాం, సరదాగా ఆడుకుందాం అంటే ధర్మరాజు నేను ఆడను అన్నాడు. చూడండి ఎంత కరెక్ట్గా. అంటే జూదం దగ్గర ఈ దిక్కుమాల సినిమాలు వచ్చిన తర్వాత కథలను ఎన్ని చండాలం చేయాలో అన్ని చేసేస్తున్నాయి. అంటే అవన్నీ వెండం తప్పు కాదు, ఒరిజినల్ తెలుసుకుని మనం వింటుంటే మనసుకి ఆ తేడా తెలుస్తూ ఉంటుంది. ధర్మరాజు నేను ఆడను అన్నాడు. ఒక పాండవ వనవాసం మాత్రం ఎగ్జిబిషనర్ రోయ్, అందరూ సత్యాలు బాగా చెప్పాడు. ఆడను అన్నాడు. ఆడను అంటే శకుని తిట్టాడు. తిట్టడం అంటే ఏమిటో 64 కళలకి గొప్పవాళ్ళన్నటువంటి చక్రవర్తులే ఈ మధ్యన కళలను ఆదరించకపోతే పాపయ్య కళలు ఏమైపోతాయి అన్నాడు. చతుష్షష్ఠ కళల్లో జూత కళ ఓ కళ, అది మృచ్చకటికంలో మా శాఖారుడు బాగా చెప్తాడు. అక్కడ బాగుంటుంది. అది నేర్చుకోకపోతే అలా ఉంటాడు. పైగా జూత కళలు నేర్పే ఆచార్యుడే జూతాన్ని ఆడకపోతే ఇంకా జూతం వెళ్ళి ఆడతావు అన్నాడు. దానికి కూడా వాడు మాట్లాడలేదు ధర్మరాజు. అప్పుడు ఆయన అన్నాడు, నీకంత భయం అయితే ఆడడం మానే అన్నాడు. ఆ చివరి మాటకి ధర్మరాజు ఒప్పుకున్నాడు, ఆడతానన్నాడు. కూర్చున్నాడు. ఇద్దరు పందారు ఎదురుగుండా ప్యాకెట్లో కూర్చున్నారు. కూర్చుంటే దుర్యోధనుడు ఏం చేశాడు, వీడు పక్క తప్పుకున్నాడు. కూర్చుని ఆ పక్కన శకుని కూర్చోబెట్టాడు. సినిమాల్లో చూపించినంత శకుని చండాలుడు కాడు. మనకు సినిమాల్లో 2 పాత్రలు ఉంటాయి, శకుని ఒకడే, కర్ణుడు ఒకడు. సినిమాల్లో చూపించేటువంటి కర్ణుడికి భారతంలో ఉండే కర్ణుడికి ఏమీ పోలిక లేదు. ఈ దానవీర శూరకర్ణుడు వచ్చిన తర్వాత మరీ కంపు పుట్టేసింది ఆ కర్ణ పాత్ర. కాబట్టి అసలు ఆ కర్ణుడికి దీనికి సంబంధం లేదు. కర్ణుడు వాడు తగలయ్యా, వాడు మొట్టమొదటి నుంచి యుద్ధం అంటే పారిపోతూనే ఉన్నాడు. వాడు చచ్చిదాకా వాడు యుద్ధం తెలియదండి కర్ణుడు. ఏ కర్ణుడిని నమ్ముకుని దుర్యోధనుడు మొత్తం పాండవ సైన్యంతో యుద్ధం పెట్టుకున్నాడో ఆ యుద్ధం ఎప్పుడూ మొట్టమొదట్లో అస్తవిద్య దగ్గర యుద్ధంలో పోయాడు, ద్రౌపదీ వనంలో యుద్ధం దగ్గర పోయాడు. తర్వాత ఏమో అజ్ఞాతవాస ఘోషయాత్రలో చిత్రసేనుడు చావకూడుతున్నట్టే అందరికంటే ముందు పారిపోయేవాడు వీడే కర్ణుడు, వీడు పారిపోయాడు. తర్వాత ఏమో ఉత్తర గోగ్రహణంలో వస్తే అప్పుడు ముందు వీడే పారిపోయాడు. చివరి పోలేపోతే పోయాడు రాను. 18 యుద్ధం అయితే భీష్మాచార్యులు యుద్ధం చేస్తే నేను చెయ్యను అన్నాడు. భీష్మాచార్యులు యుద్ధం చేసినప్పుడు చేయకపోతే ఏం చేస్తాడు? కొబ్బరి కూర్చొని తింటూ ఉంటాడా? యుద్ధానికి వచ్చినాడు ఏం చేస్తాడండి? చేయలేదు. 18 రోజుల యుద్ధంలో 10 రోజులు భీష్మాచార్యులు యుద్ధం చేస్తే కర్ణుడు సభ యుద్ధం చేయలేదు. 5 రోజులు ద్రోణాచార్యుడు యుద్ధం చేస్తే కర్ణుడు యుద్ధం చేయలేదు. తర్వాత 15 రోజులు అయిపోయిన తర్వాత అప్పటికే అట్టు మాడిపోయింది. మాడిపోయిన అట్టు ఇంకా ఎలాగో అలాగే ఏడుస్తుంది. ఇంకా 2 రోజుల అట్టులో వీడు చేశాడు. ఒకడు శల్యుడు, ఓ పూట దుర్యోధనుడితో యుద్ధం అయిపోయింది. అంటే దుర్యోధనుడిని తీసుకువెళ్ళి సర్వాత్మన నాశనం చేసిన మొట్టమొదటి వాడు ఎవడంటే కర్ణుడే. వాడు ఎంతసేపు ప్రగల్భాలు, వాడు అంత అందంగా ఎవడు మాట్లాడ్డు. అది భారతం వాడు చెప్పిన లక్షణం. దాన లక్షణం అలా పక్కనట్టు పెట్టండి. రెండు వ్యక్తిత్వాలు ఉంటాయి మనిషిలో. ఇది గుణం, అది దోషం. గుణాన్ని గుణంగా స్వీకరించండి, దోషాన్ని దోషంగా స్వీకరించండి. గుణదోషాలు కలిపి మాత్రం ముందుకు తీసుకెళ్ళద్దు. ఎందుకంటే గుణదోషో బుధోగ్రహణం నిందుక్షడాశ్వర శిరసా శ్లాఘతే పూర్వం పరంకంఠేన యచ్చతి అని కదా శాస్త్రం చెప్పింది మనకు. కాబట్టి ఆ విధంగా తీసుకుంటే ఇక్కడ కూడా శకుని అంతా అయిన తర్వాత దుర్యోధనుడు పిలిచి యుద్ధం మానేరా అంటాడు. శకుని అంటాడు యుద్ధం మానేరా అని. ఇక్కడ దాకా వచ్చిన యుద్ధం మాన్న అని వాడు ముందుకు వెళ్ళిపోతాడు, వేరే విషయం. అటువంటి శకుని కూర్చోబెట్టాడు సీట్లో. కూర్చోబెట్టి నా బదులు మా మావ ఆడతాడన్నాడు. అదేడు మీ మావతో నేను ఆడటం ఏమిటి, నేను నీతో కదా యుద్ధం ఆడుతున్నాను అంటే జోదం ఆడుతున్నాను అంటే పర్వాలేదులే, డబ్బులు నేను ఇస్తాను, పందెం వాడు వేస్తాడంటాడు. అక్కడ దాకా వచ్చిన తర్వాత ధర్మరాజు ఏం చెయ్యలేక వేసేస్తాడు. సంతోషం, జోదం నడుస్తోంది. ఒక్కొక్కటి పోతున్నాయి. రాజసూయ యాగంలో తాను సంపాదించినటువంటి అఖండ ఐశ్వర్యాలన్నీ వెళ్ళిపోయాయి. అన్నీ వెళ్ళిపోయిన తర్వాత చివరికి ద్రౌపది కూడా పెట్టేశాడు, వెళ్ళిపోయిన తర్వాత వెంటనే దుర్యోధనుడు పిలిచి విదురుని పిలిచి, విదురా నువ్వు వెళ్ళి దాన్ని తీసుకురా అన్నాడు. ఎవరిని? ద్రౌపదిని. చూడండి, సినిమాలో లేని మాట చెప్తున్నాడు ఇక్కడ నేను. విదురుణ్ణి పిలిచి నువ్వు వెళ్ళి తీసుకురా ద్రౌపదిని అన్నాడు. విదురుడు బండబుద్ధుడు తిట్టాడు. బుద్ధి ఉందా లేదా, ఇటువంటి పరికరాలు ఉపయోగిస్తావా చేయన్నాడు వాడు. అప్పుడు ఒక పాత్రికామని పంపించాడు, ఒక సేవకుడిని పంపించాడు. సేవకుడిని పంపిస్తే వీడు వెళ్ళాడు. మనకు తెలిసిన ఘట్టమే. ఆవిడేమో అటు ఇటు నాటకం ఆడిందో, ప్రశ్న వేసింది, మనకు వచ్చేసింది. మళ్ళీ వెళ్ళేటప్పటికీ సంస్కృత భారతానికి తెలుగు భారతానికి తేడా వచ్చేసింది. ఈ లోపల ధర్మరాజు ఏం చేశాడంటే సంస్కృత భారతంలో, వ్యాస భారతంలో ఓ సేవకుడిని పిలిచి ద్రౌపది దగ్గరికి వర్తమానం పంపించేశాడు. అంటే ఇన్ఫర్మేషన్ లీక్ చేసేసాడు.
ధర్మరాజు. ఇక్కడ కొంపలు అడుగుపోయి యుద్ధం అయింది, జూదం అయింది, మేము అందరం నాశనం అయిపోయాం, నిన్ను కూడా ఓడించేసాం, నిన్ను కూడా పోగొట్టేసుకున్నాం, వాడెవడో నిన్ను పిలుస్తున్నాడు, జాగ్రత్తగా ఉండు అని చెప్పి వార్త ఏం చెప్పాడో మాత్రం నేను చెప్పలేదు, నేను కల్పించి చెప్పాను. వ్యాసుడు ఏం చెప్పాడయ్యా అంటే, ఒక దూతని ద్రౌపది దగ్గరికి ముందుగా వార్తని చేరవేసేస్తాడు. చేరవేసేస్తే ఆమె తక్కువదా పాంచాలి, పాంచాలి అంటే పంజాబీ స్త్రీ, అది నేటి పంజాబీ పాంచాలి అంటే ఆ పంజాబీ వాళ్ళకు ఉన్న పౌరుషం ఇతరులకు ఉండదు. ఆవిడ ఏమైందంటే రెడీ ఫర్ అటాక్ ఉంది. వాడెవడో వస్తే వెంటనే ప్రశ్న వేసేస్తుంది. అక్కడేనాను మున్ను నన్నోడేనా అని ప్రారంభించేస్తుందా? ప్రారంభించదు. కారణం ఏంటంటే అక్కడ జరుగుతున్న జూదంలో ఏం జరుగుతుందో ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది ఆవిడికి. వచ్చేసిన తర్వాత వీడు జూదొచ్చాడు. వస్తే ఆవిడ మాట అంటుంది, నన్ను ముందు ఓడిపోయి వాడు ఓడిపోయాడా, వాడు ఓడిపోయి నన్ను ఓడిపోయాడా, అంతే ఆ మాట. చక్కగా తెలుగులో చెప్పుకుంటే బాగుంటుంది. ఆ పద్యం మాత్రం మున్ను తన్నోడు నన్నోడు వడియను అని చెప్పి ఆ పద్యం కొంచెం విచిత్రంగా ఉంటుంది. భావం ఏమిటయ్యా అంటే, ముందు నన్ను ఓడిపోయి ధర్మరాజు తన్ను ఓడిపోయాడా, ధర్మరాజు ముందు ఓడిపోయి నన్ను ఓడిపోయాడా అన్న, నాకు ఎరుంగా చెప్పుము దీనిని వెరుగుదేని, నీకు తెలిస్తే నాకు చెప్పవయ్యా అని అడిగింది. నీకు సమాధానం చెప్పక్కర్లేదురా అన్నాడు. వచ్చేసింది. వచ్చేసి చాలా జాగ్రత్తగా చూడండి, ఎక్కడి నుంచో వచ్చి విడా సభలోకి వచ్చిన తర్వాత ఏ భర్తలైతే తన మానాన్ని కాపాడాలో వాళ్ళు దాసులే పడున్నారు అక్కడ. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచోవడం వీల్లేదు. కాబట్టి ఏం చేసిందంటే, భర్త అసమర్థుడే పక్కన ఉన్నప్పుడు మామగారు పిల్లని తండ్రిలా కాపాడతాడు. కాబట్టి ఈవిడ వెళ్ళి ఎక్కడి నుంచి ఉందంటే ధృతరాష్ట్ర రక్కాల నుంచి ఉంది గాంధారి దగ్గర. అక్కడి నుండి ఆవిడ రక్షణ. ద్రౌపది వెళ్ళి అక్కడి నుంచి ఉంది. అక్కడి నుంచి ఉంటే అప్పుడు మళ్ళీ ఇంకో దీన్ని పంపించాడు. ఇలా రమ్మను అని పిలిచాడు. పిలిస్తే వెళ్ళాడు. వెడితే ఆవిడంది కదా, నేను ఏకవస్త్రం రాకూడదు అంది. ఎలా జరిగిందంటే ఆ ఘట్టం ముందు ఫుల్ ప్లాన్డ్ కాదు, ప్రీ ప్లాన్డ్ కాదు. ఒక మాటకి ఒక మాట, ఒక మాటకు ఒక మాట వచ్చేది అలా జరిగిపోయింది. నేను ఏకవస్త్రాన్ని అంటే ఇంట్లోకి రాకూడని సమయంలో ఉన్నాను రా, ఇప్పుడు నేను రాను అంది. నువ్వు ఏకవస్త్రవేతేనేమే వివస్త్రవేతనమే తీసుకురా అన్నాడు. కర్ణుడు అన్నాడు ఈ మాట. దాన్ని లాక్కొచ్చారు. లాక్కొచ్చిన తర్వాత ఎలాగూ వివస్త్ర అనే పదం వచ్చేసింది కదా, అయితే వివస్త్ర చేసేయండి అన్నారు. ఈ విధంగా ఆ ద్రౌపది ఘట్టంలో జూద ఘట్టంలో ఆ ద్రౌపదిని తీసుకొచ్చి వివస్త్రం చేస్తున్నారు. ఈ వివస్త్రం చేయడం మంచా చెడా అనే చర్చలు అట్టేపెట్టి ఒక్కసారి లోకం మాట్లాడుకుందాం. ఇది పేకాట. పేకాట్లో డబ్బులు పోయాయి, మొత్తం జేబులు అంతా అయిపోయింది, చేతులు వాచీలు ఉంగరాలు కూడా అయిపోయాయి. అయినా వీడు పేకాడుతున్నాడు. ఒరే లాగు చక్క ఒప్పించేస్తాను జాగ్రత్త అంటాం. ఈరోజు కూడా ప్యాకెట్లో ఓడిపోతే లాగు చొక్కా ఉప్పించి పంపించడం అనేది ధర్మం, అది ప్యాకెట్ నియమం. అది వాడు ఆపరేషన్ చేశాడు, దుర్యోధనుడు కూడా ఆపరేషన్ చేశాడు, తప్పించాడు ఇందులో. మనం ఆ మాట అంటావా? ఇది ఒకటి మాట. ఇంకొక మాట కూడా ఆలోచిద్దాం. దుర్యోధనుడు మహారాజు. ఆ మహారాజుగా అక్కడ ఉన్నవాడు ఎక్కడో ఒక పౌరుని రమ్మని పిలిచాడు. ఎస్పీ గారు ఒక ఆయన రమ్మని పిలిచాడండి. నేను రావాలా రావక్కర్లేదా అని మీరు సమాధానం చెప్పాడు అనుకోండి, వాడికి మండదు ఎస్పీకి. వాడు ఒక రాజుగారు ఒక సైనికుడు పంపించాడు, వెళ్ళలేదు. ఇంకో పెద్ద పోస్ట్ వాడు వచ్చాడు, వెళ్ళలేదు. మూడోసారి ఏం చేస్తాడంటే, ఉన్నవాడిని ఉన్నపడంగా ముందు ఈడ్చుకునిరా అని వస్తుంది శాసనం, రాజశాసనం అది. ఈ వాడు వీడు కాదంటే రేపు కూడా కాదంటాడు. దుర్యోధనుడి మాటని చెప్పిన వెంటనే ద్రౌపది వచ్చేస్తుంటే అసలు ఘట్టాలు జరుగుండేవి కావు. కానీ రాలేదు వాళ్ళు. దుర్యోధనుడి మాట ఎప్పుడైతే జరిగిందో దీన్ని తీసుకొచ్చేటప్పటికీ ఇంకా దుశ్శాసనుడు కదా పెట్టిపోయాడు. ఆ వనజానన్ కురుకుల ఆపసదండు కడంగి రాజసూయావభృతంబునందు వసుధామర మంత్ర పవిత్రధా వారి ధారావళి చేసి పావనములైన శిరోజములంతగర్చే. ఆ జుట్టుపట్టు ఈడ్చి వచ్చేస్తున్నట్ట. ఎలా వచ్చాడంటే, రాజసూయాగంలో అవభృత స్నానం చేసి పవిత్రమైనటువంటి ఆ కేశపాశాలను పట్టుకుని ఈడ్చి తీసుకొచ్చేసాడు అని కూర్చోబెట్టాడు. అక్కడ దాకా ఉంది. కూర్చోబెట్టిన తర్వాత ఒక్క ఘట్టం ఏమిటంటే, శ్రీకృష్ణుడు రావాలి. శ్రీకృష్ణుడు వ్యాసుడి ఘట్టంలో సంస్కృత భారతంలో ఉండేటువంటి ఘట్టం వేరు, తెలుగు భారతంలో ఉండే ఘట్టం వేరు. కంప్లీట్ దానికి సంబంధం లేదు. అసలు
వ్యాస భారతంలో ద్రౌపది ఎలా ఏడుస్తుందంటే గజేంద్ర మోక్షంలో మొసలి పట్టుకున్నప్పుడు ఏ విధంగా ఆ ఏనుగు మొత్తం వేదాంత శాస్త్రం అంతా చెప్పేస్తుంది ఆ ఏనుగు ఆ స్తోత్రాల్లో వ్యాసవాణి సంస్కృతంలో ద్రౌపది కూడా అలాగే ఆకృష్యమాణే వసనే ద్రౌపద్యా చింతితో హరి సంస్కృతం అంటే హుషారు కదా. ఆకృష్యమాణే అంటే చీరపట్టు లాగేస్తుంటుంటే ఆ ద్రౌపదీదేవి అనుకుంటుందట ఆకృష్యమాణే వసనే ద్రౌపద్యా చింతితో హరి గోవింద ద్వారకా వాసిన్ కృష్ణ గోపీ జనప్రియ కౌరవై పరిభూతాం మాం కింద జానాసి కేశవ కౌరవార్ణవమగ్నాం మాం ఉద్ధరిస్వ జనార్దన. వీడు నన్ను చంపేస్తున్నాడు రా, చావకొట్టేస్తున్నాడు రా, కృష్ణ రక్షించరా అంది. కృష్ణుడేం మాట్లాడలేదు. కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన అంటే కొంచెం మామూలు మాట నుంచి వేదాంతంలో పడాలి. ఇందాకనేమో మామూలు శ్లోకం ముదాకరత్నమో అధకం సదా విముక్తి సాధకం ఆ శ్లోకం. తర్వాత వచ్చేసే మనకి గంగణపతయ నమః బీజాక్షరం వచ్చింది. ఆ విధంగా ముందు మామూలుగా చెప్పింది, కృష్ణుడేం మాట్లాడలేదు, కువికేమనలేదు. రెండోసారి ఏం చెప్పింది అంటే కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన ప్రపన్నాం పాహి గోవింద కౌరవై అవసీదతీం అని చెప్పి ఇంకా చాలా పెద్ద శ్లోకాలు ఉన్నాయి అవన్నీ చెప్పేస్తే అంటే 3 పేజీల శ్లోకం చెప్పింది, నేను తక్కువ చెప్పాను. చెప్పిన తర్వాత అప్పుడు కృష్ణుడు ఏం చేశాడయ్యా అంటే యాజ్ఞసేన్యా వచశ్రుత్వా యాజ్ఞసేన అంటే ద్రౌపది యాజ్ఞసేన్యా వచశ్రుత్వా కృష్ణో గఫ్ఫరితో భవతు. ఒక్కసారి ఆయనకి ముచ్చమట పెట్టేసాడు కృష్ణుడికి. గఫ్ఫరిత అంటే విస్మయం కంటే పెద్ద పదం. చాలా కంగారు పడిపోయి చక్వా పద్మాసనాం శయ్యాం తాను కూర్చున్నటువంటి దాన్ని అంటే సిరికించప్పుడు శంఖ చక్రయుగమం చేదో భాగవతం రావాలి ఒక్కసారి వెనక్కి. ఆ విధంగా వస్తున్నట్టుగా వచ్చేసాడు. చక్వా శయ్యాసనాం పద్మాం కృపాళు కృపయాభ్యుగాత్. వెంటనే పరిగెత్తుకు వచ్చి అది రూఢా నుంచున్నాడు. ఏం చేస్తాడు రూఢా నుంచుని? వాడేమో చీరలాగేస్తున్నాడా? వాడు చీరలాగేస్తుంటే వీడు వచ్చి ఎదుర్కొంటాను వచ్చుంటే ఇప్పుడు చూసే మెంబర్ వాడు ఎగస్ట్రా పెరిగాడు. కృష్ణ యాజ్ఞసేన్యా వచశ్రుత్వా కృష్ణో గఫ్ఫరితో భవతు చక్వా శయ్యాసనాం పద్మాం కృపాళు కృపయాభ్యుగాత్. కృష్ణంచ విష్ణుంచ కృష్ణంచ హరిన్నరంచ త్రాణాయ విక్రోశతి యజ్ఞసేని. అక్కడ చెప్తాడు తతస్థో ధర్మాంతరాత్మ సమావృణోద్వై వివిధై సవస్త్రై. ఘట్టం మారుస్తున్నాను. సినిమాల్లో చూపించినట్టుగా శ్రీకృష్ణుడు నేరుగా ఆ ద్రౌపదీదేవి యొక్క మానాన్ని కాపాడాడు. సమావృణోద్వై వివిధై సవస్త్రై. ఆ బట్టల చేత ఆమె యొక్క మానాన్ని కాపాడాట. ఎలా కాపాడాడంటే ఇంకా చెప్తాడు ఆకృష్యమాణే వసనే ద్రౌపద్యా నిశాంపతే తద్రూపం అపరం వస్త్రం ప్రాదురాసీత అనేకశ. అంటే సినిమాలో చూపించడుగా వచ్చేస్తుంది. ఏ చీర కట్టుకుందో అదే చీర కంటిన్యూ అయింది. ఇంకో చీర కృష్ణుడు ఇస్తే అదే చీర కంటిన్యూ అయింది. తద్రూపం అపరం వస్త్రం ప్రాదురాశీదనేకశ నానారాగ విరాగాణి వసయాని అథవై ప్రభో ప్రాదుర్భవంతు శతశః ధర్మస్య పరిపాలనాత్. వ్యాస మహర్షి కదా చిట్టతోలో వేస్తాడు. ధర్మస్య పరిపాలనాత్. ఒక స్త్రీకి మానం పోయింది అంటే ఆ దేశం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని రక్షించుకోవడం కోసమైనా యాజ్ఞసేన ద్రౌపది ఆమెను రక్షించుకోవాలి. ఇది వ్యాసభారతం. అంటే వ్యాసభారతంలో ద్రౌపదీదేవి నానా గోళా చేసేసింది. శ్రీకృష్ణుడు వచ్చి ఇలా చేయి చూపించాడు, ఇలా చీరలు వచ్చాయి, అలా పక్క నుంచి సినిమాలో చూసినట్టుగా ఆవిడ కట్టేసి పడిపోయింది. వ్యవస్థకు పెద్ద గోళ ఉంది. వ్యవస్థ అంటే ఏమిటి? పూర్తి వ్యవస్థ అర్ధ వ్యవస్థ అని చెప్పి అదంతా ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. దాని తర్వాత నన్నయ్య ఈ ఘట్టం మొత్తం మార్చిపరిచాడు. చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందో. భారతం చదివితే తెలుస్తాయి, వింటే ఎంగిలి మాటల వల్ల ప్రయోజనం లేదు. నన్నయ్య మొత్తం ఘట్టం మార్చిపరిచాడు. వ్యాసుడికి శ్రీకృష్ణుడు దేవుడు, నన్నయ్యకి శ్రీకృష్ణుడు కూడా ఆరాధ్యుడు. అంతే. నన్నయ్యకి ఎవరు కావాలి? సమాజం కావాలి. నేను ముందే చెప్పాను, సమాజం కావాలి. సమాజంలో ఇవాళ ఒక ఆడదానికి అన్యాయం జరిగితే రక్షించేటువంటి శక్తి కావాలి. ఈ శక్తి తనను తాను సంపాదించుకోవాలి, లేదా పక్క వాళ్ళు సంపాదించి పెట్టే స్థితి కావాలి. కాబట్టి ఏం చెప్తుందంటే నన్నయ్య భారతంలో ఉండే ద్రౌపది ఇది ఉచితంబు కాదనక, వాడు చేపట్టి లాగేస్తున్నాడు పక్క నుంచి, ఇది ఉచితంబు కాదనక ఇక్కురు ముక్షులు చూచుచుండ
చూస్తున్నవాడు భీష్మ ద్రోణ కృపాచార్యుడు మొత్తం హేమహేమలందరూ చూస్తున్నాయి, ఉన్న గడ్డాలన్నీ చూస్తున్నాయి అక్కడ పైనుంచి. ఇది ఒక్కడైనా పైకి లేచి వధవా అలా చేస్తావేట్రా అన్నాడా? ఇది ఉచిత ద్రౌపది ఎంత డైరెక్ట్గా ప్రశ్న వేస్తుందో చూడండి. ఇది ఉచితంబు కాదనక ఇక్కురు ముఖ్యులు చుచుచుండ దుర్మధుడయి వీడు నన్ను నవమానిత చేసిడి. దుర్మధుడయి వీడు నన్ను అవమానిత చేసిడి సర్వధర్మ సంవిధులననున్న ఈ భరత వీరుల వంశము నేడు అసత్య సంపద అతి నింజమయ్యే. చీవధవద్ద దిక్కుమాల కొంపల పడేశాడు మా నాన్నంది. ఎంత అందమైన మాట ఉందో చూడండి. నా కర్మకాలి నన్ను పట్టుకొచ్చి మా నాన్న కొంపలో పడేశాడని తిట్టింది. అత నేడు సర్వసంపదలనున్న ఈ భరత వీరుల వంశము నేడు అసత్య ధర్మము చేత సంవిధులనున్న ఈ భరత వంశము నేడు అసత్య ధర్మమయ్యే అని అంటూ ఏం చెప్పింది అయ్యా అని భామిని కృష్ణుతలంచ భీతయై. ఒకటే మాట, ఒక్క పద్యపాదంలో సగం ముక్క యతిస్థానం నుంచి ప్రారంభించాడు. భామిని కృష్ణు తలంచె భీతయై. భయపడి ద్రౌపదీదేవి మనస్సులో కృష్ణుడిని ధ్యానించింది. పైకి ఒక్క మాట లేదు. ఇందాక నేను చెప్పిన స్తోత్రాలన్నీ కృష్ణ దండకాలేం చదవలేదు. మనస్సులో ఒక్కసారి కృష్ణుడిని తలుచుకున్న వెంటనే వస్త్రాలు వచ్చేసే పై నుంచి. కూర్చున్న ఆడవాళ్ళందరూ ఏమనుకున్నారంటే మహాపతివ్రతరా తన్ని తాను రక్షించుకుంది అన్నారు. కృష్ణుడు స్క్రీడ్ వెనకాలకి వెళ్ళిపోయాడు. ఆడదాన్ని రక్షించుకోవడానికి ఎవరి నుంచో పైనుంచి దేవుడు రక్షిస్తాడు అంటే అంగీకరించదు వాడి సమాజం. దాని యొక్క పాతివ్రత్య ధర్మం చేత తన్ని తాను రక్షించుకోవాలి. కాబట్టి కృష్ణుతలంచ భీతయే అనే చిన్న మాట చేత చూస్తున్న సభలో వాళ్ళందరికీ ఏం జరుగుతుందో అర్థం లేదు. కృష్ణుడైనా పెద్ద శ్లోకాలు పెట్టి అరగంట ఉపన్యాసం చెప్పలేదు ద్రౌపది. మనసులో తలుచుకుని వెంటనే ఎక్కడి నుంచో కృష్ణుడు వచ్చేసాడు, చేలు ఇచ్చాడంటే ఎవరుకున్నారంటే సభలో ఉండే వాళ్ళందరూ యాజ్ఞసేని అప్పటి నుంచే మహాపతివ్రతలో పడింది. పంచమహాపతివ్రతల్లో ద్రౌపది ఆ ఘట్టం నుంచి వచ్చింది. మహాపతివ్రత తన పాతివ్రత్య ధర్మం చేత తన్ను తాను రక్షించుకుంది. కృష్ణుడు రక్షించాడు అనే మాట నన్నకి ఎక్కర్లేదు. తన్ను తాను రక్షించుకుంది అనే మాట కావాలి కాబట్టి ఆ మాట చెప్పాడు. ఎప్పుడైతే ద్రౌపది వంటి మీద చీరలు వచ్చేసాయో భీముడికి హుషారు వచ్చేసింది. గురు వృద్ధ బాంధవులనే కులు చుచుచుండ మదోద్ధరుడై ద్రౌపది నిట్టు చేసిన కలం దుశ్శాసనం లోక భీకర లీలన్మధించి తద్విపుల వక్షశ్చైల రక్తౌఘనజ్జర మురుపీపతి చుచుచుండ అరుణాస్వాదింతురుగ్రహకృతిన్. తాగేస్తాను వాడు లింకా తాగినట్టు థమ్సప్ తాగిడు తాగేస్తానన్నాడు వద్ద వాడు గుండెల్లో రక్తాన్ని. అయినా వాడు కసిదేం లేదు. దారుని రాజ్య సంపద మదంబుర కోమల కృష్ణ చూసి రంభోరు నిజోరు దేశమును నుండగా ఇచ్చిన యుద్ధురాత్ము సుయోధుని వాడిని ఏం చేస్తానంటే వాడు యుద్ధంలో వాడిని చావకుడు చెవులు మూసి మారేస్తానన్నాడు. 2 భీకర ప్రతిజ్ఞలు అయిపోయాయి. ఈ 2 పద్యాలు వచ్చు కాబట్టి నేను అందులోకి వెళ్ళను. ఇంకా ఇక్కడ దాకా మామూలు ఘట్టమే. ఇంత గోళ అయిన తర్వాత వెనకాల ఉండేటువంటి ఆ గాంధారు గుడి ఉంది కదా, అది అంటుంది కదా, ఎంత అన్నగా మాట్లాడుతున్నా చూడండి. పరమపతివ్రతన్ కొడుకులు పిలిచి చెప్తోంది. ఈ కొడుకులు పక్కవాడిని చావకొట్టు వచ్చేసారు, వాడి చేతులు విరిగిపోయాయి. అదేమిట్రా నాన్న అంత అల్లరి చేయకూడదురా అంటుంది తల్లి ఇంటికొచ్చి. పరమపతివ్రతన్ సభ తపస్విని పాండవ ధర్మపత్ని ధర్మరత అయో నిజన్. ఇన్ని క్వాలిఫికేషన్స్ వేసింది గాంధారి మాటలు ఇవన్నీ. ఎప్పుడు వస్త్రాపహరణ ఘట్టం అయిపోయిన తర్వాత పరమపతివ్రతన్ సభ తపస్విని పాండవ ధర్మపత్ని ధర్మరత అయోనిజన్. ప్రకృతి మానవ భామినిగా తలంచి. చూడండి, మామూలు అడదైతే చీరలాగేయచ్చు, ఇది కొంచెం పెద్దది కాబట్టి ఎలా లాగేర్రా అని తిట్టింది. ప్రకృతి మానవ భామినిగా తలంచి ప్రల్లద తెప్పరములు చేయగాతగునే. ఇటు పని చేస్తావా? బాల్యమున ఆదిక దుష్ట భావనం పెరిగితి. చిన్నప్పటి నుంచి ఇలాగే ఇచ్చావు. నీ నిమిత్తమున పెద్ద దుఃఖితులైరి పాండవులు. నీకోసం పాండవులు ఎంత బాధపడుతున్నారో ఆయన దుర్యోధనుడిని తిట్టిదిటే. ఇందులో ఒక్క తిట్టు మీకైనా కనిపించిందండి? కానీ అలాగే తిట్టింది.
దానితోటి వాడికి కోపం వచ్చేసింది. తర్వాత వచ్చేసారు, ఈ ఘట్టం అయిపోతుంది. ఇంకా తర్వాత ఘట్టాలు చాలా ఉన్నాయనుకోండి, కానీ సభాపర్వం చాలా పెద్దది కాబట్టి ముందే చెప్పాను. ఈ విధంగా మొత్తం సభాపర్వంలో అటు రాజసభ ఇటు జ్యోతసభ, ఈ రెండు సభల యొక్క మధ్య భాగంలో రాబోయే ఘట్టం వచ్చేటువంటి స్వర్గారోహణ పర్వం చివరిదాకా వచ్చేటువంటి ప్రతి మాటకి ఇక్కడ మనకు బీజం పడుతుంది అనే విషయం తెలియజేస్తూ, ఇంకా విషయాలు చాలా ఉన్నాయి, ఇంకా ఎంతసేపు అయినా బెంగలేదు, కానీ ఇప్పటికీ నేను చాలా మింగేశాను, ఇంక మింగేయకూడదు కాబట్టి స్వస్తి ప్రజభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషః అక్కడి నుంచి అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో అనుజ్యోతి 5 ఊళ్ళు అడిగాడు కదా వాడు. ఎప్పుడు నేను చాలా మధ్యలో గడిపోయాను. ఈ 5 ఊళ్ళు ధర్మరాజు ఎంత తెలివిగా అడిగాడంటే, ఊళ్ళో వాళ్ళందరికీ 5 ఊళ్ళే. ఇండియా అంతా నువ్వు తీసేసుకుని బొంబాయి, కలకత్తా, బెంగళూరు, మద్రాసు నాకు ఇచ్చేయి. ఏమన్నా న్యాయంగా ఉందండి? కలకత్తా ఒకటి, బెంగళూరు ఒకటి, మద్రాసు ఒకటి, బొంబాయి ఒకటి నాకు ఇచ్చేయి చాలు, ఇంక మిగిలిన ఇండియాతో నువ్వు తీసేసుకో అని అంటే ఎంత చండాలంగా ఉంటుందో ధర్మరాజు అలా అడిగాడు. పోతున్నవాడు మనకు పక్కన బంగ్లాదేశ్ నుంచి పెట్టినట్టుగా, పాకిస్తాన్ అటో ముక్క పెట్టినట్టుగా వాడు ఆ గుండెకాయ హస్తినాపురి దానికి 4 దెబ్బలు 4 సర్జరీలు అడిగాడు. కాబట్టి వాళ్ళు అంగీకరించలేదు. అది ధర్మరాజు యొక్క తెలివితేటలు. ఇది అయిన తర్వాత మొత్తం వెళ్ళిపోయారు. ఆ రాజ్యాలన్నీ వరాలేపు అడిగింది ఆడే వాళ్ళు ఇచ్చేసారు, వెళ్ళిపోయారు. మళ్ళీ కూర్చున్నారు. మళ్ళీ కూర్చున్న తర్వాత మళ్ళీ వాడికి ధర్మరాజుకి మళ్ళీ దుర్యోధన మళ్ళీ బాధ వచ్చారు. ఎందుకంటే వీళ్ళు పెద్ద ఏదో చేద్దాం అనుకున్నారు, చాలా ముందుకు వెళ్ళిపోయింది. అవమానం చేద్దాం అనుకుంటే చేయలేకపోయారు. పాపం ఆవిడ చేరుప్పాలనే కోరిక వాళ్ళకి లేదు, కానీ అలా జరిగిపోయింది ఆ ఘట్టం. ఏమిటి ఇలా అయిపోయింది, ఏమిటి మళ్ళీ వీళ్ళు రాజ్యం అది వచ్చేసింది అని దుర్యోధనుడు ధృతరాష్ట్రుడికి వెళ్ళి మళ్ళీ మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడో చూసారా? వాళ్ళు పావులు లాంటి వాళ్ళు, సింహాలు లాంటి వాళ్ళు. నేనేం చేశానంటే ఆ సింహం దగ్గరికి వెళ్ళి దాని తోక గిల్లి వచ్చాను. తోక గిల్లితే సింహం ఊరుకుంటుందా? ధర్మరాజుకి భీముడికి ఇంత అవమానం నేను చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు నన్ను బతకనిస్తారా? ఎప్పుడో ఓ చోట నన్ను తీసుకువెళ్ళి హిట్ లిస్ట్లో వేసేసి నక్సలైట్ కింద కాల్చి మారేస్తారు. కాబట్టి ఏం చెయ్యాలంటే నేను వాళ్ళ చేత రక్షణ సంపాదించాలి. రక్షణ సంపాదించాలంటే మళ్ళీ వాళ్ళతో జోదం ఆడాలి. పిలిపించంటాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి అంటే పిలిపిస్తారు. పిలిపిస్తే ఇక్కడ ఇంకో తిరుగుతాట్లు. పిలిపిస్తే అందరూ తిట్టారు ధర్మరాజుని. తమ్ముళ్ళు 4 తిట్టారు. బుద్ధి ఉందా లేదురా, నేను కాక మొన్న కదా తగలెట్టావు, తగలయ్యా, దేశమంతా తగలెట్టావు, మళ్ళీ పేకాడికి పోతున్నావా తిట్టారు. వాళ్ళు ఆవిడ తిట్టింది. పురోహితుడు ఇందాక గుర్తురాలేదు, ధౌమ్యుడు తిట్టాడు. సమస్తము తిట్టారు. ఎంతమంది తిట్టినా ధర్మరాజు ఎక్కడ పోయిన డబ్బులు అక్కడే వెతుక్కోవాలి, పేకాడ సూత్రం ఇది. ఎక్కడ పోయిన డబ్బులు అక్కడే వెతుక్కోవాలి సూత్రం ఉంది కదా, కాబట్టి పోదాం, అక్కడికే పోదాం అన్నాడు. వెళ్ళాడు. అక్కడ వచ్చాడు. మొత్తం 50 మంది అంగీకరించలేదు. వచ్చిన తర్వాత ఒకటే పందెం. ఏమిటంటే అస్తివైతే ప్రియాదేవి, సంస్కృత శ్లోకం ఏదో గుర్తొస్తుంది. అడుగుతాడు. అడిగిన తర్వాత మొదటి జూదంలో మాట్లాడమన్నాడు. వచ్చిన తర్వాత పందెం కాస్తారు. పందెం కాస్తే ధర్మరాజుకి చాలా దుఃఖంగా ఉంది. ఒక ఆడదాని చేత సంపాదించిన రాజ్యాన్ని వాడు పరిపాలించుకుంటే అంతకంటే వాడికి అవమానం ఇంకోట్లేదు. అది పోవడం చాలా మంచిది. ఊరికే విడిచిపెట్టేలేడు కదా, కాబట్టి పోవడానికి ఒక కారణం కావాలి. అందువల్ల జూదానికి వచ్చాడు. జూదంలో ఓడిపోయాడు. జై శ్రీరామ్ అన్నాడు. ప్రశాంతంగా ఉంది, హాయిగా ఎక్కడొక్కడ వదిలేసాడు. వీళ్ళందరూ పుచ్చుకుని అజ్ఞాతవాసానికి వాళ్ళ నియమం ప్రకారంగా అజ్ఞాతవాసానికి బయలుదేరారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. నాకు ఈ అవకాశాలు ఇచ్చిన మీ అందరికీ ఒక్కసారి కృతజ్ఞతాభివందనం తెలియజేసుకుంటూ